రైట్. నెక్స్ట్ 60 minutes ఎవరు అబద్ధాలు చెప్పకండి. దట్స్ ఓన్లీ మై రిక్వెస్ట్ టుడే. రైట్. మీ మనసులో ఉన్నది మనసులో ఉన్నట్టుగా చెప్పండి. దాన్ని ఏం చేయాలో చూద్దాం. రైట్. సో అందరం కరెక్ట్గానే ఉన్నామా? చాలా మంది ఏంటంటే ఎలా ఉన్నారు, బాగున్నాం సార్ అంటారు. బాగున్నారో బాగాలేదు నాకు తెలియదు. మీరు ఎలా ఉన్నారో అలా ఉన్నారు అంతే. రైట్. సో సంథింగ్ ఈజ్ నాట్ గుడ్ కాదు, సంథింగ్ ఈజ్ బ్యాడ్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ అస్. రైట్. సూపర్ ఎక్సలెంట్ అండి. ఒకసారి మిమ్మల్ని అందరిని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఒకసారి ప్యాట్ చేసుకుని అందరూ. యువర్ ద సూపర్ సూపర్ టీమ్ అండర్ మై గురు మై మెంటర్. నేను చాలా ప్రేమించే సుధీర్ బంధన్ రావు గారి టీంలో మీరందరూ చాలా అద్భుతంగా ముందుకెళ్తున్నారు. అండ్ మీ మెంటర్స్, మీ టీమ్. ఎస్. రైట్. సో ఈరోజు టాపిక్ ఏంటి ఒకసారి టైప్ చేయండి చాట్ బాక్స్లో. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. అమేజింగ్ అండి. సూపర్. రైట్. చాలా హ్యాపీగా ఉన్నారు. ఎస్. డాక్టర్ బ్రేవ్ బేతి గారు హ్యాబిట్స్ అందరూ టైప్ చేయాలి. మనం 54 మంది ఉన్నాం. ఇట్ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ 2 seconds. రైట్. నాతో విన్న వెంటనే చేయండి బికాస్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ టైం. 9 కల్లా క్లోజ్ చేసుకోవాలి కాబట్టి విల్ డూ ఇట్ బిట్ ఫాస్టర్. రైట్స్. రైట్ అండి. మల్లేష్ గారు. రైట్. రాములు గారు. ఎస్. ఎస్. హ్యాబిట్స్ గురించి నేను కొత్తగా చెప్పేది ఏమైనా ఉంది అని నేను అనుకోను. మీకు మొత్తం తెలుసు అనుకుంటున్నా. కాబట్టి మనం వేరే విషయాలు మాట్లాడుకుందాం. హ్యాబిట్స్ గురించి తెలుసుకోవాలా? తెలుసుకోవాలా? మీకు అంతా తెలుసా? ఎస్. ఇఫ్ యు నో ఎవ్రీథింగ్, టైప్ ఐ నో ఎవ్రీథింగ్. ఇఫ్ యూ వాంట్ టు నో సంథింగ్ న్యూ, రైట్, టైప్ ఐ విష్ టు లెర్న్ న్యూ థింగ్స్. లెర్న్ చేయాలి. ఎస్. మీకు అంతా తెలిసి ఉంటుందండి. ఐ వాంట్ టు నో. ఎస్. సూర్య గారు. మీకు అంతా తెలిసి కూడా ఉండొచ్చు. ఐ నో ఎవ్రీథింగ్ అనేది కూడా కరెక్ట్ ఆన్సర్. ఐ డోంట్ నో వాట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. యూ నో ఎవ్రీథింగ్ ఆర్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ. హ్యాపీ టు నో న్యూ థింగ్స్. ఎస్. ఇన్ ద టాపిక్ ఆఫ్ హ్యాబిట్స్. ఎస్. అందరు ఎందుకు నలుగురే టైప్ చేశారు? క్వశ్చన్ కష్టంగా ఉందా? హ్యాబిట్స్లో మీరు ఏమైనా కొత్తగా నేర్చుకోవాల్సిందా? మీకు అంత వచ్చా? అంత వచ్చి అయితే ఎస్ ఐ నో. నేర్చుకోవాలంటే నో, ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ. రైట్. క్రాంతి గారు సూపర్ అండి. అందరు టైప్ చేయాలి సంథింగ్. ఎస్, నో ఆర్ సింపుల్. అన్నీ నేర్చుకున్న తక్కువ ఉన్నాయి సార్. ఎస్. అన్ని నేర్చుకున్న తక్కువ. ఎస్. ఐ వాంట్ టు లెర్న్ న్యూ. ఎస్. అమేజింగ్ అండి. ఎస్. దెన్ ముందుకెళ్దాం అయితే. ఎందుకంటే చాలా మందికి హ్యాబిట్స్ అంటే మాకు హ్యాబిట్స్ అంటే తెలుసు కదా సార్ అనొచ్చు కదా. రైట్. క్వశ్చన్ మారుస్తున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. రైట్. ఇక ఆ పాత క్వశ్చన్లకి ఆన్సర్లు ఆపేయండి. ఇప్పుడు కొత్త క్వశ్చన్ ఏంటంటే, మీలో ఎంతమంది కొత్త ఒక అలవాటు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు? లైక్ సార్ నేను పొద్దున్న లెగవాలనుకుంటున్నా, లెగవలేకపోతున్నా. నేను బుక్ చదవాలనుకుంటున్నా, చదవలేకపోతున్నా. నేను స్పీకర్ అవ్వాలనుకుంటున్నా, కానీ భయం వేస్తుంది. రైట్. సో మీరు ఏదైనా ఒకటి అనుకుంటూ జరగంది ఏమైనా ఉంటే మీ అని టైప్ చేయండి. ఎస్. నేను ఒకటి అనుకుంటున్నా సార్, అది జరగట్లే. వాట్ ఎవర్ మే బి ద స్మాలెస్ట్. నేను పొద్దున్న లెగవాలనుకుంటున్నాను, లెగవలేకపోతున్నా. వెయిట్ తగ్గించాలనుకుంటున్నా, తగ్గించలేకపోతున్నా. జంక్ ఫుడ్ తినద్దనుకుంటున్నా, తింటున్నా. మొబైల్ చూడొద్దు అనుకుంటున్నా, మొబైల్ చూస్తాను. టీవీ చూడొద్దంటే టీవీ చూస్తాను. క్రికెట్ చూడొద్దంటే క్రికెట్ చూస్తాను. చదవాలనుకుంటా చదవను. రైట్. స్మోకింగ్ చేయొద్దు అనుకున్నా స్మోకింగ్ చేస్తాను. రైట్. మేబీ ఆపోజిట్లో కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎస్. మీరు ఏదైనా ఒక పని అనుకుంటూ చేయలేకపోతున్నా ఏమైనా ఉన్నాయా? సో చాలా మంది మీ అని టైప్ చేశారు. సో నౌ ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ యూ క్విక్గా, మేబీ విత్ ఇన్ 30 seconds. ప్రతి ఒక్కరు మీరు ఏం అనుకుంటున్నారో ఏం అవ్వట్లేదు. ఎస్. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు, కానీ కొద్దిగా ఫాస్ట్గా చెప్పండి. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యు ఆర్ థింకింగ్ సో లాంగ్ బట్ యూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్? మీరు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు కానీ మీ లైఫ్లో దాన్ని ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. రైట్. ఎస్. క్రాంతి గారు అండ్ రిమైనింగ్ పీపుల్ ఎవరైతే మీ అని టైప్ చేశారు అందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 4-5 క్వశ్చన్లు తీసుకుందాం జస్ట్ టు నో వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ యూఆర్ పాసింగ్. అలవాటు. సార్, యా. హ్యాపీ ఈవినింగ్ సార్. నేను వెయిట్ తగ్గించుకోవాలనుకుంటున్నాను కానీ అదే అవ్వట్లేదు. ఎప్పటి నుంచి? అది సిన్స్ అదే చైల్డ్హుడ్ నుండి ఉన్నది. Hmm. కాకపోతే రీసెంట్గా చాలా ప్రెషర్ పడుతున్నది. అంటే నాకు హెల్త్ అవును, కొంచెం ఇబ్బంది డిటీరియేట్ అవుతుంది. అవుతుంది. మాట్లాడి బలంగా అనుకుంటున్నారు. ఓకే. ఆ, సో ఓకే, ఒక రీజన్ చెప్పండి. మీరు మీరు అనుకుంటున్నారు కదా వెయిట్ తగ్గాలని. ఉమ్. ఎందుకు తగ్గలేదని అనుకుంటున్నారు? ఎందుకు అంటే తగ్గి
డ్యూ టు మై లేజినెస్ అని అనుకుంటున్నాను. డ్యూ టు డ్యూ మై టు బ్యాడ్ లేజినెస్, సింపుల్ హ్యాబిట్స్ అని చెప్పండి, ఎందుకంటే అనుకుంటున్నాను. మనకు చాలా టైం తక్కువ ఉంది కాబట్టి లేజినెస్. రైట్, సూపర్. ఒకసారి సార్ లేజినెస్. క్లాప్ చేయండి. ఎంత బలంగా, ఎంత గట్టిగా బల్లగుద్ది చెప్పారు. రైట్. రైట్, సూపర్ అండి, వెరీ నైస్. ముందు మనకు ఏముందో తెలియాలి. రైట్, శారద గారు క్విక్గా అందరూ, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ ఆర్ అన్ఏబుల్ టు చేంజ్ అండ్ వాట్ వుడ్ బి ద రీజన్ మీ దృష్టిలో? యా, ఎస్ చెప్పండి సార్. మేడం. నాకు నిద్ర ఎస్. లేవాలని ఉంటుంది సార్ ఎర్లీ మార్నింగ్, బట్ మెలకువ కూడా వస్తుంది 3:45కి అట్లా, ఒక్కోసారి 4:30 కూడా. కానీ ఓకే. నేను లేవలేకపోతే ఎందుకంటే అంటే కళ్ళన్నీ మంటలాగా అనిపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ నాకు 8 hours స్లీప్ అవ్వలేదు కదా అని కౌంట్ చేసుకుంటాను. మళ్ళీ హెల్త్ దెబ్బతింటుందని మళ్ళీ పడుకునేది. ఆ రీజన్ నా బ్రెయిన్కి నేనే బా బా చెప్పుకొని. బా 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 బా. అసలు నేను టాపిక్ చెప్పకముందు మొత్తం చెప్పేశారు. ఒకసారి క్లాప్ చేయండి. నేను పడుకుంటాను, థ్యాంక్ యూ లెగవాలనుకుంటాను, సార్. మళ్ళీ లేస్తాను, మళ్ళీ 3:30కి లేచి అలారం చూస్తాను, మళ్ళీ ఎమ్మడ ఒక ఆలోచన వస్తుంది, మళ్ళీ ఎందుకంటే నిద్రపోతే నా ఆరోగ్యం పాడైపోద్ది కదా అని మళ్ళీ ఒక గుర్తొస్తుంది. అమ్మో, ఆరోగ్యం పాడు చేసుకుంటే ఇట్లా పడుకోవాలి కదా అని మళ్ళీ పడుకుంటాం. చూడండి ఎంత మంచి స్టోరీ ఉందో. రైట్, సూపర్ అండి. రైట్, కాబట్టి మనం పడుకుంటున్నాం. ఎస్, వేర్ ఎంజాయింగ్ స్లీప్. రైట్, మల్లేష్ గారు, వెరీ గుడ్. కొంచెం ఫాస్ట్గా. హ్యాపీ ఈవినింగ్ సార్. యా. ఆ, సార్ నాకు డైలీ మనము ఈ రోజు ఖర్చు ఎంత పెడుతున్నాము, డైలీ ఎంత సంపాదిస్తున్నాము, ఇవన్నీ ఎస్. ఒక రీడింగ్ బుక్ రాయాలనుకుంటా సార్. ఎస్. కాకపోతే ఒక 1 month రాస్తుంటా మళ్ళీ మిస్ అయిపోతుంది. మళ్ళీ ఆపేస్తాం. అది మనం ఎస్, ఏ ఎందుకు రోజు ఎంత ఆపేస్తున్నాము? సంపాదిస్తున్నాం ఎందుకు ఏదైనా క్లారిటీ ఆపేస్తున్నాము? ఉంటలేదు. రాయాలని తెలుసు కదా మనం ఎంత ఖర్చు పెడుతున్నామో, మనకు ఆదాయము, ఖర్చు, ఒక పద్దు ఉండాలి కదా. రాయడం చాలా అవసరం అని తెలుసు, ఎందుకు రాయట్లేదు అంటే ఏమైనా ఆన్సర్ వస్తుంది? అంటే మ అంటే ఒక 2-3 days రాస్తున్నా కంటిన్యూ, మళ్ళీ మర్చిపోయి తర్వాత రాద్దామని ఇంకా అది అదే, కథం ఎందుకు అంతే. ఎందుకు రాయట్లేదు? సరే, మీరు రాయాలనుకుంటున్నారు కదా, రాయలేకపోతున్నారు కదా, ఎందుకు రాయలేకపోతున్నావు అంటే ఏమైనా మీకు అనిపిస్తుంది? రైట్ అని నిర్లక్ష్యం. పక్కన పెట్టి నిర్లక్ష్యం సార్. చెప్పండి. ఏదండి? నిర్లక్ష్యం. నిర్లక్ష్యం వల్ల. సూపర్, ఒకసారి సార్ క్లాప్ చేయండి మల్లేష్ గారికి. నిర్లక్ష్యం ఎందుకు చేయట్లేదంటే నిర్లక్ష్యం వల్ల జరగట్లేదు. ఎస్, సూపర్. అట్లనే శ్రీనివాస్ రెడ్డి గారు, హ్యాపీ ఈవినింగ్ సార్. మీరేమనుకుంటున్నారు మీకు? ఎస్. నేను ఏదైనా పనిని కన్సిస్టెన్సీగా చేయలేకపోతున్నాను సార్. కన్సిస్టెన్సీగా ఉండదు, ఏ పని ఉండదు. మొదలు పెడతాం మళ్ళీ మారుతుంది. ఓకే, ఎస్ సార్. ఎందుకు కన్సిస్టెంట్గా ఉండదు అంటే ఆన్సర్ ఏంటి? వై ఇట్ ఈస్ నాట్ కన్సిస్టెంట్? అంటే నేను ఒక లేజీగా ఉండడం. లేజినెస్. సూపర్ అండి, ఒకసారి లేజినెస్. సార్ క్లాప్ చేయండి. అద్భుతం అండి. కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. మాధవ్ గారు, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యు ఆర్ థింకింగ్ బట్ అన్ఏబుల్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అండ్ వై? మాధవి గారు, అలానే అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి, అందరికీ ఉంది, ఫట్ ఫట్ చెప్పేసేయండి, లేకుండా మనకు హ్యాపీ ఈవినింగ్ కాన్సెప్ట్ సార్. అర్థమైంది. యా, సార్ చెప్పండి. నాది ప్రాబ్లం ఏమంటే సార్, నేను వర్క్ చేస్తున్నాను సార్, బట్ చెప్పిన టైంలో చేయలేకపోతున్నాను సార్. ఎస్, నాట్ ఈ మీటింగ్ ద రోజు టైం ఈ అది టైం చాలా పెద్దదండి. అనుకుంటది, అది ప్రతిదానికి టైం. అవ్వలేకపోతుంది. బట్ చేసే ప్రయత్నం చేసినా కానీ టైం దాటి ముందుకు వెళ్ళిపోతుంది సార్. అది ట్రైన్కి 9ంటికి వెళ్ళాలండి, 9:30కి స్టేషన్కి వెళ్తారు, ఏం చేద్దాం? అలానే ఉంది సార్ ఇప్పుడు నా సిచ్యువేషన్. నేను ట్రైన్ స్టేషన్ వరకు వెళ్ళగలను, నేను హాఫ్ అన్ అవర్ వెళ్ళలోపు సార్, టైం నేను లేట్గా వెళ్ళిపోతుంది. అంటే హాఫ్ అన్ అవర్ మన కోసం ఆగదు కదా ట్రైన్. అవును అది సార్. కదా. మరి 8:30కి ఉండాలి కదా, 9:30కి పోతే ఎట్లా? ఓకే, ఎందుకు లేట్కి వెళ్తున్నావు అంటే ఏమనిపిస్తుంది? వాట్ ఈస్ దట్ ఆన్సర్ కమింగ్ అప్? నేను చేసే వర్క్ ని నేను స్పీడ్ గా చేస్తున్నాను నేను అనుకుంటున్నాను సార్, కానీ నేను స్పీడ్ గా చేయట్లేదు అనేది నా టైం చెప్తుంది అర్థం సార్ అవుతుంది నాకు. కదా సార్, ఎందుకు ఎందుకు స్పీడ్గా జరగట్లేదు అంటే ఆన్సర్ ఏమనిపిస్తుంది? వాట్ ఈస్ దట్ యూ గెట్ ఆన్సర్? ఏదో ఒక ఆన్సర్ అనిపిస్తుంది కదా, సిల్లీ మేబీ ఇట్ ఈస్, అందరూ నవ్వుకోవడానికైనా పర్లేదు, మీకు ఏమనిపిస్తుంది? మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయనిపిస్తుంది సార్. మిస్టేక్స్, యా, డ్యూ టు సమ్ మిస్టేక్స్ అది ఎక్స్టెండ్ అవుతుంది. సూపర్ అండి. అవును. రైట్. రైట్, అమేజింగ్ అండి, అమేజింగ్. వీరారెడ్డి గారు, ఎస్, కొంచెం ఫాస్ట్గా చెప్పాలి. సార్ హ్యాపీ ఈవినింగ్. ఎస్. యాక్చువల్లీ అంటే నేను మాట్లాడాలని అనుకున్నది మధ్య మధ్యలో మర్చిపోతుంటాను, ప్లస్ మర్చిపోతాం. చక్కగా మాట్లాడాలని అనుకుంటా, కానీ అది రాదు ఒక్కొక్కసారి. అదే, రాదనుకున్నా మర్చిపోతాం. ఓకే, వాట్ వుడ్ బి ద రీజన్? మీరు చెప్పాలనుకున్నది మర్చిపోతున్నాను, ఎందుకు మర్చిపోతాను అనుకుంటే మీ మనసు ఏం చెప్తుంది మీతో? ఎందుకు బాబు చక్కగా చెప్పాలనుకున్న గుర్తుపెట్టి, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను మర్చిపోతే బాగుంటుందా? ఇక్కడికి వచ్చి అదే అబ్బా నీకు ఏం చెప్పాలనుకున్నాను, ఉండండి ఒక నిమిషం ఉండండి. రైట్, అలాంటప్పుడు నాకే బాధ అనిపిస్తుంది. నేను అడిగారా ఎందుకు ఇట్లా మర్చిపోతున్నా అంటే ఏం గుర్తొస్తుంది మీకు? వాట్ ఈస్ దట్ వన్ థింగ్ కమ్స్ టు యువర్ మైండ్? అంటే అది మనం నలుగురితోటి మాట్లాడినప్పుడు కొంచెం మర్చిపోతుంటాను సార్. ఓకే, ఎందుకు ఎందుకన్నది అది మర్చిపోవడానికి రీజన్ ఏమనిపిస్తుంది మీకు? జ్ఞాపక శక్తి లేదా, లేకుంటే టెన్షన్ పడడం వల్ల మర్చిపోతా అనిపిస్తుందా? టెన్షన్ టెన్షన్ వల్ల.
టెన్షన్ వల్ల మర్చిపోతా అనిపిస్తుంది. ఓకే, సూపర్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు సార్కి ఒకసారి క్లాప్ చేయండి. మీరు ఏంటంటే క్లాప్స్ చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారా ఏంటి? ఎనర్జీ ఎనర్జీ వాటరా? అసలు మేము తినాం సార్, తింటే కదా ఎనర్జీకి స్పెండ్ చేయడానికి, రైట్? సూపర్. యా, అందరు డిజిటల్గా వాడతారు, చాలా తెలియగలండి మీరు, రైట్? ప్రవీణ్ గారు, ప్రవీణ్ అండ్ అమేజింగ్ ఆస్మా గారు, నాగేశ్వర్ గారు, ఝాన్సీ గారు క్విక్గా చెప్పాలి, రైట్? ఎవరో ఒకరు చెప్పండి. సార్ నేను డైలీ మార్నింగ్ కొంచెం త్వరగా లేచి యోగా చేయాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలని అనుకుంటా. సూపర్ రేపు సార్. రేపు అంటే అసలు అది రేపు రేపు అన్నట్టే పోతుంది, లేజినెస్ ఎక్కువ అయిపోతుంది. తింటావు కదా ఎప్పుడు మరి. రేపు రేపు అవుతుంది అది? లేజినెస్ రేపు పోస్ట్ పోనింగ్. లేజినెస్ రేపు చేద్దాం, రేపు చేద్దాం లేజినెస్. సూపర్ అండి, ఒకసారి మేడం క్లాప్ చేయండి. సూపర్ కదా, రైట్? సో అట్లానే నాగేశ్వర్ గారు చెప్పేశారు కదా మీరు? యా, హలో సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. యా, చెప్పండి. సో నేను ఒక కోర్స్ తీసుకున్నాను, రికార్డెడ్ క్లాసెస్. మ్మ్. అంటే ఆ కోర్స్ అనేది నేను చేస్తూ ఉన్నాను సార్. అంటే నేను మ్మ్. అనుకున్న టైంకి కరెక్ట్ గా చేయలేకపోతున్నాను. అంటే ఎలా అంటే కొన్ని బగ్స్ రావడం, అంటే బగ్స్ అలాంటి ఏం చూపించినంత వరకు, అంటే ఎర్రర్స్ అలాంటివి చూపించినంత వరకు మంచిగానే సాఫ్ట్వేర్ గా జరిగి అనుకున్న టైంకి రీచ్ అవుతున్నాను సార్. అంటే ఇది మ్మ్. చూపించడం వల్ల అనుకున్న టైంకి రీచ్ అంటే కాలేకపోతున్నాను మీరు సార్. ఇంపాక్ట్ స్పీకర్స్ అయిపోయారండి, ఏది క్రిస్ప్గా చెప్పరే. టైం సార్ అయిపోతుంది, క్రిస్ప్గా చెప్పండి అంటే ఎలాబరేషన్ వద్దు. వాట్ ఈస్ ద ఇష్యూ, వై? 2 లైన్లలో చెప్పొచ్చు, లేకపోతే 2 సెకండ్లలో చెప్పొచ్చు, రైట్? మీరు అందరు అంటే స్పీకర్స్ దానికి అయిపోయారు. అంటే అది ఏంటనేది కొంచెం నాకే డౌట్ఫుల్ గా ఉంది సార్. అంటే ఓకే, ఎందుకు సొల్యూషన్ వస్తుందో అనేది. తెలియదు. మీరు ఇద్దరం ఆ కూర్చున్నాం రికార్డింగ్ క్లాస్ అన్నాడు. కంప్లీట్ చేయాలి, కంప్లీట్ నువ్వు కూర్చున్నావు చేయలేకపోతున్నారు. కూర్చొని రేపు ఏం చేద్దాం, అవును సార్. రెండుకి వెళ్ళిపోదాం. సూపర్ అండి, వెరీ నైస్. ఎందుకో కూడా తెలియదు, బైక్ ఎందుకు తీసుకొని అంటే కూడా ఆన్సర్ అంటే తెలియదు. టైం అనేది ఎందుకు అంటే కన్జ్యూమ్ చేసుకుంటా సార్. అంటే న్యూ లెర్నింగ్ అనేది జరుగుతుంది, బట్ కాకపోతే టైం అనేది ఎలా నేను మేనేజ్ చేసుకోవాలనేది కొంచెం ఓకే మీరు చెప్పండి. ఓకే అండి, సూపర్. సో మనకి ఇంకా టైం అయిపోతుంది కాబట్టి మీరు అందరికి కొద్దిగా అటు ఇటు అవే ఉంటే అందరు హ్యాండ్స్ డౌన్ చేయండి, కొంచెం ముందుకు వెళ్దాం. సూపర్, మనం ఇప్పటివరకు విన్నాం కదా అందరివి. ఇక మిగతా వాళ్ళు విన్నా కొద్దిగా అటు ఇటు అదే ఉంటుంది. కానీ మీ మనసులో ఉన్న కోరికలన్నీ నేను తీర్చేస్తాను, డోంట్ వరీ, కొద్దిసేపట్లో. సో ఇప్పుడు మనకి టాపిక్ ఏంటంటే, మీకు ఇంత ఎబిలిటీ ఉండి, మీరు డిగ్రీలు చేసి పిహెచ్డీలు చేసి ఫ్యామిలీ ఉండి మ్యారేజ్లు అయిపోయి పిల్లల్ని సాకుతూ ఉద్యోగాలు చేస్తూ ఇంత గొప్ప గొప్ప పనులు చేస్తూ, రైట్? ఈ చిన్న చిన్న పనులు చేయలేకపోవడం ఏంటి? పొద్దున్న లేకపోవడం, వెయిట్ తగ్గించుకోలేకపోవడం, రైట్? ఒక ఆన్లైన్ కోర్స్ కంప్లీట్ చేయలేకపోవడం, రైట్? పొద్దున్న లేసి వాక్ చేయడం, ఈ చిన్న చిన్న పనులు అనిపించట్లేదా? మీరందరూ చాలా విషయాల్లో చాలా గొప్పగా ఉన్నారు కదా, చిన్న చిన్న పనుల్లో మరి ఎందుకు మనం చేయలేకపోతున్నాం? అంటే యాక్చువల్గా మనము అలవాట్లని, ఇట్ ఈస్ మోర్ లింక్డ్ విత్ యువర్ అన్కాన్షియస్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఇట్స్ మోర్ లింక్డ్ విత్ యువర్ అన్కాన్షియస్. నేను ఈరోజు ఏంటంటే మీకు హ్యాబిట్స్ని వాటి మూలాల్లోంచి చెప్పే ప్రయత్నం చేస్తాను, సో దట్ యూ గెట్ ద చేంజ్. సో మీకు అందరికి ఇవన్నీ మారాలి. ఇవన్నీ మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, నెక్స్ట్ మనకున్న 30-40 మినిట్స్లో యూ ఫైండ్ అవుట్, మీరు ఒక చిన్న ప్రేరణ మీకు దొరుకుతుంది, లేకపోతే చిన్న అవేర్నెస్ మీకు కలుగుతుంది. వీటి నుంచి మీరు ఈ రోజు నుంచి మీరు, నేను రోజు 5 AM సెషన్ చేస్తాము. వాళ్ళందరూ 4:30కి వచ్చి 4:40కి వచ్చి హ్యాపీగా కూర్చుంటారు. నోబడి విల్ సే నేను 4:30కి లేవడం కష్టం సార్ అని ఎవరు చెప్పేవాళ్ళు నాకు ఇంతవరకు కనిపించలేదు. ఫస్ట్ వచ్చిన రోజు వాళ్ళు ఇబ్బంది పడినా ఆ తర్వాత రోజుల్లో హ్యాపీగా వచ్చి చేసుకుంటున్నారు, రైట్? వీ హ్యావ్ ఎవ్రీ డే 5 AM సెషన్స్. 5 AM అంటే దే విల్ కమ్ బై 4:50, 4:55 వచ్చి కూర్చుంటారు అంతే. మేబీ దే మే సే ఫస్ట్ డే, బట్ సెకండ్ డే నుంచి ఏమి ఉండదు. అంటే ఎలా తీసేయాలో నాకు తెలుసు, ఓకే? ఎలా పోవాలో మన నుంచి నాకు తెలుసు. అందుకనే దాన్ని మీకు అర్థమయ్యేలాగా చెప్పేదానికి నేనేం చెప్తున్నా అంటే, వీఆర్ నథింగ్ బట్ అవర్ అన్కాన్షియస్ అంటున్నా. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, వీఆర్ నథింగ్ బట్ అవర్ అన్కాన్షియస్, వీఆర్ నథింగ్ బట్ అవర్ అన్కాన్షియస్, వీఆర్ నథింగ్ బట్ అవర్ అన్కాన్షియస్. మీరు 10 సార్లు చెప్పినా మాకేం అర్థం కాదు సార్. వీఆర్ నథింగ్ బట్ అవర్ అన్కాన్షియస్ ఏంటి, రైట్? ఒకసారి అందరు పలకండి, మీ మనసులో మీరు అనుకోండి, ఐఎమ్ నథింగ్ బట్ మై అన్కాన్షియస్, రైట్? ఐఎమ్ నథింగ్ బట్ మై అన్కాన్షియస్ అంటే దీని నుంచి ఏమైనా అర్థమవుతుందా? ఐఎమ్ నథింగ్ బట్ మై అన్కాన్షియస్ అంటే ఏమైనా అర్థమవుతుందా? రైట్? వీఆర్ నథింగ్ బట్ అవర్ అన్కాన్షియస్ అంటే ఏమైనా అర్థమవుతుందా? సో మీరు అందరు చెప్పిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఈ ఒక లైన్లో ఉంది. ముందు సొల్యూషన్ కంటే ముందు
అసలు ప్రాబ్లం ఎక్కడుంది దాన్ని తెలుసుకుంటే సొల్యూషన్ మనం ఈజీగా పట్టేద్దాం. సో ముందు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఐఎమ్ నథింగ్ బట్ మై అన్కాన్షియస్ అంటే మై లైఫ్ ఈజ్ నథింగ్ బట్ మై అన్కాన్షియస్. ఐఎమ్ నథింగ్ బట్ మై అన్కాన్షియస్ అంటే మై లైఫ్ ఈజ్ నథింగ్ బట్ మై అన్కాన్షియస్ అంటే నా జీవితం నా అన్కాన్షియస్ ఆలోచనలతో ప్రేరేపితమై నడుస్తుంది. రైట్. అన్కాన్షియస్ అంటే అచేతన మనస్సు. మనసు ఉందని తెలుసు కదా, మనందరికీ మనసు ఉందని తెలుసు. అన్కాన్షియస్ బ్రెయిన్, అన్కాన్షియస్ మైండ్ అంటే అచేతన మనస్సు. అంటే మన జీవితం మన అచేతన మనస్సు యొక్క ఆలోచనకి అనుగుణంగా మాత్రమే ఉంది అని మీకు అర్థమైతే చాలు. మై లైఫ్ ఈజ్ నథింగ్ బట్ మై అన్కాన్షియస్ అంటే నా జీవితం, నా ప్రస్తుత జీవితం నా అచేతన మనస్సు యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఉంది. సార్ మీరు లెగవట్లేదు అన్నా మీ అచేతన మనసులో నేను లెగవననే చెప్తున్నారు. రైట్. సార్ నేను వెయిట్ తగ్గాలి అని మీరు నాతో చెప్పినా మీ అచేతన మనసులో అంటే మీ డీపర్ అన్కాన్షియస్లో మీరు నేను వెయిట్ తగ్గననే చెప్తున్నారు. నేను బాహ్యంగా నాతో సార్ నేను ఒక ఆన్లైన్ కోర్స్ కంప్లీట్ చేయాలని నాతో చెప్పినా మీ డీపర్ అన్కాన్షియస్గా మీరు నేను ఆన్లైన్ కోర్స్ కంప్లీట్ చేయను లేదా కంప్లీట్ చేయడం కష్టమనే చెప్తున్నారు. అంటే మీరు మీ లైఫ్లో బాహ్యంగా చూస్తున్న ప్రతిదైనా నేను బిహేవియర్ లేకపోతే రిజల్ట్ అంటాను. మీరు ఏదైనా చెప్పండి సార్, వెయిట్ తగ్గట్లేదు, నిద్ర లేకపోవట్లేదు, లేకుంటే పుస్తకం చదవట్లేదు, లేకపోతే పుస్తకం రాయట్లేదు, లేకపోతే సెషన్కి రావట్లేదు. ఓకే, ఇవన్నీ చెప్తుండొచ్చు. ఓకే, సో వీటన్నిటికీ లోతుగా ఆలోచిస్తే ఉన్న బలమైన రీజన్ ఏంటి? రైట్. మనకి ఇంత ఎబిలిటీ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత శక్తి ఉంది కదా, మరి ఈ చిన్న పని ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఒక రీజన్, ఒకటి కాదు, మెయిన్ రీజన్ ఏంటంటే మీ అన్కాన్షియస్లో మీరు ఏదైతే రిజల్ట్ చూస్తున్నారో అదే భావన ఉంది, అందుకే అలా ఉంది మన లైఫ్, అంతే. రైట్. డబ్బు సంపాదించడం కష్టమా ఈజీయా చెప్పండి? ఎవరికైతే అన్కాన్షియస్గా కష్టం అని ఉందో వాళ్ళకి కష్టంగా ఉంది, అంతే. సార్ నేను ఎంత కష్టపడినా రావట్లేదు సార్, కష్టపడాలని ఉంది సార్ అంటున్నావు, కానీ డబ్బుకు సంబంధించి నీ అచేతనంగా ఏముందంటే డబ్బు సంపాదించడం చాలా కష్టం, డబ్బు మనకు ఊరికే రాదు, డబ్బు అంటే చాలా కష్టపడాలి అన్న ఒక నీ అంతర్లీనంగా ఒక భావన పెట్టుకొని డబ్బు సంపాదించాలి అని నువ్వు బాహ్యంగా అంటే కాన్షియస్గా నీ చేతన మనసుతో నువ్వు ఎంత చెప్పినా కూడా ఆ పని జరగదు. అన్లెస్ అండ్ అంటిల్ యూ గెట్ కరెక్ట్ యువర్ అన్కాన్షియస్. మీ కాన్షియస్గా ఏమీ మారదు, అంటే మీ బిహేవియర్లో మీ రిజల్ట్ ఏం మారదు అన్లెస్ అండ్ అంటిల్ యూ చేంజ్ యువర్ అన్కాన్షియస్. ఎంతమందికి అర్థమైందండి? దీన్నే మనకి ఇంకా కొద్దిగా సింప్లిఫై చేసి చెప్పండి సార్ అంటే దాన్ని సెల్ఫ్ టాక్ అంటాము. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీరు నాతో ఏది మాట్లాడుతున్నారో దట్స్ యువర్ కాన్షియస్ టాక్. రైట్. మీరు మీతో ఏది మాట్లాడుతున్నారో అది మీ సెల్ఫ్ టాక్. ఎవరికైతే సెల్ఫ్ టాక్ కరెక్ట్ లేదో వాళ్ళు సాధించలేరు, అంతే, సింపుల్. కాబట్టి మీ లైఫ్లో మీకు ఏదైనా రావాలి అంటే ఇప్పుడు ఎవరైతే నాతో సార్ నేను పొద్దున్న లెగవలేకపోతున్నారు అన్న వాళ్ళు మీతో మీరు దీని లోపలికి ఏం మాట్లాడుతున్నారంటే లెగవడం కష్టమని, లెగడం వల్ల ఇబ్బంది అని, కొద్దిసేపు పడుకుంటే ప్రశాంతంగా ఉంటుందని మీతో మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు లెగవాలి అని అనుకున్నా మీరు లెగవలేని స్థితిని మీరు అనుభవిస్తున్నారు. అంటే మీ డీపర్ అన్కాన్షియస్లో లెగడం కంటే పడుకోవడం మేలని మీరే చెప్తున్నారు. రైట్. కాన్షియస్గా నాతో చెప్తున్నారు లెగవాలి సార్ అని చెప్తున్నారు, అన్కాన్షియస్గా మీతో మీరు ఏం చెప్తున్నారు? పడుకుంటే మంచిదని చెప్తున్నారు. నాతో చెప్పిన దాన్ని వర్సెస్ మీతో మీరు చెప్పుకున్న దాంట్లో ఏది విన్ అవుతుందంటే ఆల్వేస్ మీ సెల్ఫ్ టాకే విన్ అవుతుంది. ఆల్వేస్ మీ సెల్ఫ్ టాక్ విన్ అవుతుందండి. మీ లైఫ్లో ఏ బిహేవియర్ ఏ రిజల్ట్ అయినా కూడా మీ సెల్ఫ్ టాక్ లోబడే ఉంటుంది. రైట్. ఎంతమందికి అర్థమైంది? ఎవరికైనా అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ మీరు చెప్పింది అర్థం కాలే. నవ్ యూ రిఫ్లెక్ట్ టు సెల్ఫ్. ఎందుకంటే 100 ఎగ్జాంపుల్ చెప్పే బదులు ఒక ఎగ్జాంపుల్తో చెప్పాను. నేను పొద్దున్న లెగవట్లేదు అంటే మేడం చాలా బలంగా చెప్పారు, నేను అనుకుంటున్నా సార్ లెగవాలని, నేను చెప్తున్నా మీరు అనుకోవట్లేదు అంటే మీరు కాన్షియస్గా అనుకుంటున్నారు. 100% రైట్. నాతో మాట్లాడుతున్నారు, మీ నాన్నతో చెప్తున్నారు, మీ అమ్మతో చెప్తున్నారు, మీ ఇంట్లో చెప్తున్నారు, అందరితో చెప్తున్నారు, కానీ నీతో నువ్వేం మాట్లాడుతున్నావు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం నీ సెల్ఫ్ టాక్ ఎలా ఉంది అంటే పడుకుంటే మేలు, కొద్దిసేపు పడుకుంటే మంచిది, ఓకే ఇప్పుడు లెగవలేను, లెగవడం కొంచెం కష్టమని మీతో మీరు మాట్లాడుతున్నారు. మీతో మీరు మాట్లాడేది మీ జీవితంలో ప్రజెంట్ అవుతుంది. అంటే మీ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ అన్కాన్షియస్ అన్నా, యువర్ సెల్ఫ్ టాక్ ఈజ్ నథింగ్ బట్ యువర్ లైఫ్ అన్నా, మీతో మీరు మాట్లాడేదే మీ బాహ్య ప్రపంచంలో మీకు కనిపిస్తుంది అన్నా ఇంతే. ఇంకా ఎవరు ఏ ఎగ్జాంపుల్ కానీ దీన్ని అన్వయించుకుంటే అదే ఉంటుంది. కాబట్టి మీ లైఫ్లో బాహ్యంగా ఒక మార్పు రావాలంటే
మార్పు ఎక్కడ కలగాలి? రైట్, మీరు ఏదైనా ఎగ్జాంపుల్ ఒక రీజన్ చెప్తే, మీకు బాహ్య జీవితంలో మార్పు కనిపించాలంటే ఎక్కడ మార్పు జరగాలి? ఎక్కడ మార్పు జరగాలి? ఇన్నర్ చెప్పండి. అన్కాన్షియస్ లో అన్కాన్షియస్ లో జరగాలి. సూపర్ అండి. ఎక్కడ జరగాలి మార్పు? ఎక్కడ జరగాలి మార్పు? ఎక్కడ జరగాలి చెప్పండి. అన్కాన్షియస్ అంటే అన్కాన్షియస్ లో మనసు జరగాలి. లోపల రైట్, ఇన్నర్. ఎస్, ఇన్నర్ సెల్ఫ్ లో జరగాలి. సెల్ఫ్ టాక్ లో జరగాలి. మైండ్ సెట్. మీ మైండ్ సెట్ లో జరగాలి. మీ బిలీఫ్ లో జరగాలి. అవును సార్. ఎస్, ఎంతమందికి అర్థమవుతుంది? రైట్. సో మనం అందరం ఏం చేస్తామంటే అందరం నవ్విస్తాం. నేను మా ఆయనకి ఎన్నిసార్లు చెప్పిన 6ంటికి లేపడు, మా అమ్మకి చెప్తే అస్సలు ఏం పట్టించుకోదు, మా నాన్న చెప్తే అస్సలు పట్టించుకోడు. వీళ్ళందరూ వేస్ట్ మనుషులు. వాళ్ళు ఎంతమంది చెప్పినా ఒకవేళ లేపిన పక్కన కూర్చున్నా నువ్వు లెగవు. అర్థమవుతుందండి? ఒక వాళ్ళతో ఎగ్జాంపుల్ కోసం నేను తీసుకుంటున్నా, మీరు బాధపడకండి, అర్థం కావడం కోసం చెప్తున్నా. రైట్. సో ఎవరైతే ఒకవేళ అమ్మ లేపలేదని మనం రోజు నిందిస్తూ ఉంటే, ఒకరోజు అమ్మ అదే పనిగా కూర్చొని రోజు ఈ గొడవ ఏంటి, నాకు మా కూతురు లేపుతూ ఉండని పక్కన కూర్చొని లేపినా నువ్వు లెగవు. బికాస్ ఆమె లేపుద్ది లేపదనే దానికంటే నీ లోపల ఏముందో దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. అర్థమైందండి? సరే, నేను బుక్ చదవలేకపోతున్నాను అంటే బుక్ చదవడం కష్టం అనే ఆలోచనతో నీ మనసులో ఉంది. రైట్. నాకు పుస్తకాలు చదవడం అర్థం కాదు, నాకు ఎవరు హెల్ప్ చేయరు, నాకు బుక్ చదవడానికి డబ్బులు లేవు, నాకు బుక్ చదవడం టైం లేదని చెప్పినా ఇవన్నీ బాహ్యంగా ఎక్స్క్యూజెస్. కానీ అంతర్లీనంగా జరుగుతున్నది ఏంటి అంటే, బుక్ చదవడం కష్టమని నీ బలమైన సంకల్పం నీ సెల్ఫ్ టాక్ లో ఉంది. అంటే నీ అన్కాన్షియస్ లో బుక్ చదవడం చాలా కష్టమని ఒక అభిప్రాయం ఉంది. అన్లెస్ అండ్ అంటిల్ యూ వర్క్ ఆన్ దట్ ఫీలింగ్, యూ వర్క్ ఆన్ దట్ యువర్ ఫెయిత్, యూ వర్క్ ఆన్ దట్ బిలీఫ్, యూ చేంజ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, యూ చేంజ్ యువర్ సెల్ఫ్ టాక్, యూ చేంజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్, మన లైఫ్లో బలమైన మార్పు రాదు. మోటివేషన్ వచ్చి రేపు గంపసారి వచ్చి చిటికలేసేస్తే అందరు 2 రోజులు చేస్తారు. అదే చెప్పారు ఇందుకు ఎవరు సార్, నేను చదవాలంటే 2 రోజులు చదువుతా సార్, 3 రోజుల నుంచి అంతే. బికాస్ దట్స్ ఎ మోటివేషన్. రైట్. మోటివేషన్ ఒక ప్రేరణ వస్తుంది. టీవీ చూసాం, సినిమా చూసాం, అబ్బా మారాలరా ఈ రోజు నుంచి, ఎస్ మార్చేద్దాం. గంపసారి వచ్చి ఏదో చెప్పాడు అబ్బా అసలు ఏంటి 2 రోజుల నుంచి ఎక్కడ మిస్ అయ్యింది, చేద్దాం అంటారు, రేపు పొద్దున వరకు ఉంటుంది. బికాస్ దట్స్ ఎక్స్టర్నల్ మోటివేషన్. ఎక్స్టర్నల్ మోటివేషన్ పనిచేస్తుంది. ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ ట్రిగర్. మనం కార్ని స్టార్ట్ చేయాలంటే ఇగ్నైట్ చేయాలి, ఇగ్నిషన్ పనికి వస్తుంది. కానీ దాన్ని ప్రతిరోజు నడిపించాలంటే ఇగ్నిషన్ పనికిరాదు. రైట్. ప్రతిరోజు నడిపించాలంటే బియాండ్ ఇగ్నిషన్ వెళ్ళాలి. ఇగ్నిషన్ మిమ్మల్ని కదిలించడానికి పనికి వస్తుంది. ఎక్కడ ఆగిపోయాం దాన్ని కొంచెం తొయ్యాలంటే ఆ తొయ్యడానికి పనికి వస్తుంది. రైట్. ఒకసారి తోసిన తర్వాత మోటివేషన్ పని అయిపోయింది. ఇక నువ్వు దాన్ని తీసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. ఒకవేళ వెళ్ళకపోతే అగైన్ యూ నీడ్ అగైన్ ఇగ్నిషన్. మళ్ళీ కంపల్సరీ రావాలి మన ఇంటికి వచ్చి మళ్ళీ సెషన్ చేస్తే మళ్ళీ ఒక రోజు మోటివేట్ అవుతాం. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ ఏమైతే తెలియదు, మళ్ళీ ఒకరు రావాలి, మళ్ళీ ఇగ్నైట్ చేయాలి. బికాస్ దట్స్ ద పవర్ ఆఫ్ ఇగ్నిషన్. మోటివేషన్కి పవర్ ఉంటుంది, బట్ ఇట్స్ లాస్ట్ వెరీ ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ డేస్ మాత్రమే. కానీ సస్టైనబుల్గా ఏది ఉంటుందంటే నీ మనసులో నువ్వు ఏర్పరచుకున్న అభిప్రాయాల మీద ఉంటుంది. ఇది మీకు అర్థమవుతే నా మీరు అనుకుంటున్న ఒక కోరిక పక్కన ఇప్పటి నుంచి మీరు ఎటువంటి ఒక సెల్ఫ్ టాక్ని డెవలప్ చేస్తారో రాసుకోండి. నేను ఈ పని చేయలేకపోతున్నాను అన్నప్పుడు ముందు గుర్తించండి మీ సెల్ఫ్ టాక్ ఎలా ఉంది. 100% అది మీ లైఫ్లో రిజల్ట్ అనుగుణంగా ఉంది. అంతే సార్, నేను లెగవనంటే లెగవననే మాట్లాడుతున్నావు, నేను చదవనంటే చదవననే మాట్లాడుతున్నావు, నేను సంపాదించలేనంటే సంపాదించడం కష్టమని మాట్లాడుతున్నావు. రైట్. నేను ఆన్లైన్ కోర్స్ కంప్లీట్ చేయాలంటే కంప్లీట్ చేయడానికి దగ్గర టైం లేదని మాట్లాడుతున్నావు. రైట్. ముందు నువ్వేంటంటే ఆ పనికి నీ అన్కాన్షియస్గా ఎటువంటి టాక్ని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు రాయండి. రైట్. దాని తర్వాత రీఫ్రేమ్ చేయండి ఆ లైన్ని రీఫ్రేమ్ చేయండి. రీఫ్రేమ్ ఎలా చేస్తారు? నాకు చదవడం అంటే ఇష్టం, ఐఎమ్ ఏ బుక్ లవర్. నాకు లెగవడం అంటే ఇష్టం, పొద్దున్న సూర్యుని చూడకుంటే నాకు మనసు తోచదు. రైట్. పొద్దున్నే సూర్యుని చూడకుంటే అసలు నాకు మనసు ఆ రోజంతా చాలా చికాకుగా ఉంటుంది. పొద్దున్న లేచి సూర్యుని చూస్తేనే నాకు ఆ డే నాకు కౌంట్ అవుతుంది. రైట్. అర్థమవుతుందండి? డబ్బు సంపాదించడం కష్టం అంటే డబ్బు సంపాదించడం కష్టం కాబట్టి డబ్బు లేదు. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ అర్న్ మనీ, లవ్ మనీ లవ్స్ మీ, ఐ లవ్ మనీ. ఓకే. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, మనీ ఎర్నింగ్ ఈజ్ ఈజీ, ప్రొవైడింగ్ సర్వీస్, ఐ లవ్ ప్రొవైడింగ్ సర్వీస్ టు అదర్స్, దేర్ బై ఐ ఎర్న్ మనీ అనే ఒక బలమైన సంకల్పం మీలో రావాలి. ఎప్పుడైతే ఈ సంకల్పం మనలో వస్తుందో రిజల్ట్ స్లోగా మారుతాయి. రిజల్ట్ అనేది నేను ఎప్పుడు చెప్తాను, రిజల్ట్ ఆర్ డిఫాల్ట్ అండి. మన రిజల్ట్ మీద ఫోకస్ చేస్తాం. నాకు డబ్బు కావాలి సార్, దట్స్ డిఫాల్ట్ అమ్మా. డబ్బు కావాలంటే డబ్బు రాదు, డబ్బు పొమ్మంటే డబ్బు పోదు. డబ్బు అనేది డిఫాల్ట్, దట్స్ అ బిహేవియర్. చదువు బాబు, నువ్వు చదువురా చదువురా చదువురా, చదువులో ఏం లేదండి, దట్స్ అ డిఫాల్ట్ బిహేవియర్.
రైట్? నువ్వు చదవమంటే చదవడు, చదవకపోయారంటే చదివేవాడిని నువ్వు చదవద్దురా అంటే వాడు ఊరుకోడు, చదవను నువ్వు చదువురా అంటే వాడు చదవడు. ఎందుకంటే దట్స్ డిఫాల్ట్, దాంట్లో ఏం లేదు బేసిక్గా. నువ్వు మనం ఎప్పుడు కూడా ఎండ్ బిహేవియర్ మీద ఫోకస్ చేస్తున్నాం. రైట్? డోంట్ ఫోకస్ ఆన్ బిహేవియర్. బిహేవియర్ మీద ఫోకస్ చేసి బిహేవియర్ని మార్చలేము. రైట్? నాన్న నువ్వు నడవట్లేదు, రోజు నడువు. మనందరం చేసేది ఇది కదా. అరే నువ్వేంట్రా ఇన్నిసార్లు చెప్పా, పొద్దున్న లేచి నడువు. యూఆర్ డైరెక్ట్లీ అటాకింగ్ ఆన్ ద బిహేవియర్. బై ఫోకసింగ్ ఆన్ బిహేవియర్ విల్ నెవర్ చేంజ్. అరే నీకు ఎన్నిసార్లు చెప్పా మొబైల్ చూడొద్దని, దట్స్ అ బిహేవియర్. నువ్వు చూడొద్దంటే ఇంకెక్కువ చూస్తాడు. రైట్? చూడడం అయితే ఆపడు, బికాస్ దట్స్ అ బిహేవియర్. యూఆర్ వర్కింగ్ ఆన్ ద బిహేవియర్. రైట్? బిహేవియర్ మీద ఫోకస్ చేసి బిహేవియర్ని మార్చలేము. అందరికీ ఏమైనా అర్థమవుతుందా? క్లియర్ టు ఆల్ ఆఫ్ us? టైప్స్ ఇన్ ద చాట్ బాక్స్. ఎందుకంటే మనం జనరల్గా చేసేది, ఎందుకంటే మనం నేర్చుకున్నవన్నీ కూడా మన సమాజంతో నేర్చుకున్నాం. మన అమ్మ ఎలా చెప్పింది మనం అలానే చెప్తున్నాం, మన నాన్న ఎలా చెప్పింది మనం అలానే చెప్తున్నాం, మన ఊర్లో ఎలా చేస్తున్నాం మనం అలానే చేస్తున్నాం. వీ నెవర్ అప్లయింగ్ ద సైన్స్ ఆఫ్ గెటింగ్ హ్యాబిట్స్. రైట్? అవి అమ్మ చెప్పింది మరి మనకు పనిచేసింది, ఎందుకో పనిచేసింది దేవుని దయ వల్ల. ఆ దేవుని దయ వల్ల మన కొడుకు పనిచేస్తలేదు చెప్పలేము. రైట్? మన అమ్మకి ఏం పెద్ద, ఇప్పుడు మా అమ్మ ఏమైనా హ్యాబిట్ మాస్టర్ నేర్చుకుందా సార్ మీ దగ్గర? మా అమ్మ చెప్పిన మనం చేసాం. మీ అమ్మ చెప్పడం వల్ల అయితే నువ్వు చేయలే, నువ్వు చేయాలనుకున్నావు చేసినావు, అయిపోయింది. బట్ ఇప్పుడు మన కొడుకు వాడు చేయను అంటున్నాడే. టీవీ చూడొద్దు అంటే నువ్వు ఊరికో కూర్చో మమ్మీ, నీకేం తెలియదు పెట్టదు. నాకు తెలుసు టీవీ చూడాలి, ఎప్పుడు చూడాలో నాకు తెలుసు, ఎప్పుడు చూడొద్దు నాకు తెలుసు, అసలు నువ్వు మాట్లాడకంటాడు. నువ్వు ఎక్కువ మాట్లాడితే అన్నం తినిపో మమ్మీ, నువ్వు చికాకు పెట్టించేస్తున్నావు. రైట్? ఈరోజు అన్నం వద్ద ఏముంది, నేను లోపలికి వెళ్ళి పడుకుంటా అంటాడు. సో మనం ఆ సొసైటీకి వచ్చాం. మన అమ్మమ్మని అంతా ఎప్పుడు మనం ఇలా చేయలేదే. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? సో మనం ఇటువంటి సొసైటీకి వచ్చాం. అందుకని మా అమ్మ అలా చేసింది కదా సార్ అంటే, అమ్మ చేసిన దానికి అమ్మకు సరిపోయింది. ఇప్పుడు మనకు ఆలోచించాలి, లేకపోతే ఒక 20 సంవత్సరాల తర్వాత మన పిల్లలకి ఆలోచించాలి. కాబట్టి మన పాత రూల్స్, పాత రెగ్యులేషన్స్ అవి పనిచేసినాయి, అవి గొప్పవి, ఆ టైం గొప్పది, ఆ కాలం గొప్పది. కానీ మనం ఉన్న కాలం, మనం ఉన్న పరిస్థితులు వేరు. రైట్? మనం ఉన్న కాలంలో అలవాటుని అలవర్చుకోవాలన్నా, మనం ఉన్న కాలంలో, ఎందుకంటే మనం ఎంత గోల్డెన్ ఇరా అని చెప్తున్నామో ఆ గోల్డెన్ ఇరాని మనల్ని ముంచేస్తుంది. ఒకప్పుడు మొబైల్ లేకుంటే అందరికి ఏం లేదు, సరదా కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నాం. సాయంత్రం అయితే ఇంటి బయట కూర్చొని 6 బయట కూర్చొని 6 వరకు ముచ్చట్లు చెప్పుకొని 6కి వంటలు చేసి 8కి పడుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అమ్మ రూమ్లో అమ్మ మొబైల్ చూసుకుంటుంది, నాన్న రూమ్లో నాన్న మొబైల్ చూసుకుంటాడు, కొడుకు రూమ్లో కొడుకు మొబైల్ చూసుకుంటాడు, కూతురు మొబైల్ చూసుకుంటుంది. అందరూ ఏం చేస్తున్నారు ఇంట్లో? అవసరమైతే ఫోన్లోనే అమ్మకు ఫోన్ చేస్తుంది, అమ్మ నాకు కొద్దిగా ఆకలి అవుతుంది ఏదో ఒకటి చేసి పెట్టాడని. అర్థమవుతుందా? అక్కడికి వచ్చేసినాం మనం. మొబైల్ లేకుంటే, మొబైల్ ఉంటే మంచిది అన్నాం, ఆ మొబైల్లో మనకి ఈరోజు ఇబ్బంది అయి కూర్చుంది. అలానే ఏదైతే అడ్వాన్స్మెంట్ మనం కోరుకున్నామో ఆ అడ్వాన్స్మెంట్ని మనం కరెక్ట్ వాడుకోలేకపోవడం, అది డిస్ట్రాక్షన్ అయి కూర్చుంది. ఇప్పుడు అందరం తిడుతున్నాం, ఈ మొబైల్ లేకుంటే బాగుండు, ఈ టీవీ లేకుంటే బాగుండు. ఒకప్పుడు ఆ టీవీ కోసం చచ్చాం, ఎప్పుడు టీవీ కొందాం, ఎప్పుడు టీవీ కొందాం, పెద్ద టీవీ కొనాలి, పెద్ద టీవీ కొనాలి, ఎల్ఈడి కొనాలి, ఎల్సీడీ కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి, లేకుంటే మొత్తం ప్లాస్మా కొన్న తర్వాత ఈ టీవీ ఎప్పుడు పోద్దా అంటున్నాం. మొబైల్ లేని వరకు నాకు మొబైల్ కావాలి, ఆ మొబైల్ ఈ మొబైల్ ఆ మొబైల్ గొడవ చేసాం. మొబైల్ కొన్న వెంటనే ఈ మొబైల్ ఎప్పుడు పోద్దో, ఇది వచ్చింది లైఫ్ అంతా పాడైపోయింది అంటున్నాం. ఎస్, బికాస్ ఏదైతే ఒక టెక్నాలజీ మనం కావాలనుకుంటున్నామో ఆ టెక్నాలజీ డిస్ట్రాక్షన్గా మారే రోజులకి మనం వచ్చాం. కాబట్టి అన్లెస్ అండ్ అంటిల్ యూ ఫోకస్ ఆన్ యువర్ మైండ్, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ టాక్, ఫోకస్ ఆన్ యువర్ ఇన్నర్ ఎబిలిటీ, ఫోకస్ ఆన్ యువర్ మైండ్ సెట్. ఈరోజు ఏది మనల్ని మార్చలేదు, ఒకవేళ మార్చిందన్నా కూడా చాలా స్వల్పకాలం మాత్రమే మారుస్తుంది. మీకు అది అర్థమైతే క్లాప్ చేయొచ్చు అందరూ. సో నౌ ద జర్నీ టు గెట్ హ్యాబిట్స్ ఈజ్ డీప్ విత్ ఇన్. మీ అలవాట్లను మీరు అలవర్చుకోవడానికి కావాల్సిన శక్తి బయట ఊర్లో మొత్తం ఎతికినా మీకు దొరకదు. రైట్? మా ఊరికి పెద్ద గురువు వచ్చాడు సార్, ఆయన దగ్గరికి వెళ్తే నా హ్యాబిట్లు మారుస్తాడు. రైట్? మా ఊరికి పెద్ద మాస్టర్ వచ్చాడు సార్, ఆయన దగ్గరికి పోతే ఎవ్వరు మార్చలేరమ్మా మీ హ్యాబిట్లని. మారవాళ్ళు మీరే మార్చుకోవచ్చు, బికాస్ దట్ ఈస్ డీప్ ఇంటర్నల్ కాబట్టి. రైట్? అది మీ లోపలే ఉంది కాబట్టి మీరే మార్చుకోవచ్చు. కాబట్టి నౌ వీ ఫోకస్ ఆన్ యువర్ అన్కాన్షియస్. మీరు ఏదైతే ఒక పని చేయలేమని చేశారో మీ అన్కాన్షియస్కి ఎటువంటి సెల్ఫ్ టాక్ ఉందో రాసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఎంపవరింగ్ సెల్ఫ్ టాక్తో రాసాం. క్లియర్ టు ఆల్ ఆఫ్ us? నౌ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను పొద్దున్నే లెగవకపోయినా పర్లేదు, ఐ లవ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఐ బిగిన్ మై డే టు సీ ద సన్ రైజ్ అండ్ ఐ వేకప్ బిఫోర్ సన్ రైజెస్ అని మీరు చెప్తున్నారు. ఎస్ ఆర్ నో? నేను మీరు చేస్తున్నారు అన్నట్లా చెప్తున్నారు అంటున్నా. చేయడం చాలా దూరమైన విషయం. చేయడం, మీరు ఈ రోజు పడుకున్నారు, రేపు పొద్దున్న ఏం చేయరు, మహాద్భుతాలు ఏం చేయం. మహాద్భుతం జరుగుద్ది కొన్ని రోజుల తర్వాత. ముందు మన లోపల ఇంటర్నల్ ఆస్పెక్ట్ మారితే. రైట్? ముందు నేను అందుకని మీకు ఏం చెప్తున్నా అంటే, సార్ డబ్బు సంపాదించడం కష్టంగా ఉందన్న ప్రతి ఒక్కరు, డబ్బు సంపాదించడం ఈజీ, ఐ ఫైండ్ రిసోర్సెస్ టు హెల్ప్ మనీ, ఐ గెట్ ద పీపుల్ హెల్ప్,
ఐ లవ్ మనీ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ మనీ డిపాజిటింగ్ ఇంటూ మై బ్యాంక్ అకౌంట్ అంటే మీరు పుస్తకంలో రాయడం మొదలు పెట్టాలి, మీరు నమ్మడం మొదలు పెట్టాలి, దీన్ని పదే పదే చెప్పడం నమ్మాలి, ఇది నా జీవితంలో సత్యం అని మీరు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే దీన్ని మీరు నమ్ముతారో, దీని మీద బలంగా మీరు ఫోకస్ పెడతారో, దీన్ని పదే పదే మీరు మననం చేస్తారో, అది మీ లైఫ్లోకి వచ్చి తీరుతుంది విత్ సమ్ టైం, విత్ సమ్ యాక్షన్స్. సో కాబట్టి ఇప్పుడు మనం ఎలాంటి బలమైన ఆలోచన మనతో ఉండాలి అనే విషయాన్ని మనం గట్టిగా చెప్పుకున్నాం, రైట్? సో ఇది మీకు అర్థమవుతే దిస్ ఫస్ట్ టిప్ వాట్ ఐ వాంట్ టు గివ్ టు ఆల్ ఆఫ్ అస్. కాబట్టి మీరు బయట ఫోకస్ చేయకండి, మీ సెల్ఫ్ టాక్ని మార్చండి. చాలామంది నాకు ఆరోగ్యం బాగాలేదు సార్, ఆరోగ్యం బాగాలేదని ఎవరికి ఆరోగ్యం బాగుండదు. సార్ నా ఆరోగ్యం బాగుండాలి సార్, నా ఆరోగ్యం బాగుండట్లేదు సార్. రెండిట్లో నీకు ఏది కావాలి అసలు? నువ్వు చెప్పింది అర్థం కావాలంటే నాకు ఒక రోజంతా కూర్చోవాలి. నేను పెద్ద డాక్టరేట్ అయ్యి పెద్ద సైంటిస్ట్ అయినా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం కావాలి, నేను ఒక రోజు కూర్చుంటే అర్థం కాదు, రైట్? అర్థమవుతుందండి? మన లాంగ్వేజ్ ఇట్లనే ఉంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. అర్థమవుతుందండి? సార్ నా ఆరోగ్యం అసలు ఏంటో సార్ అంటాం, ఆరోగ్యం బాగుంటే బాగుంటుంది సార్ అంటావు. ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఆరోగ్యం బాగుండాలంటున్నావా, ఆరోగ్యం బాగుండొద్దు అంటున్నావా, లేకపోతే ఆరోగ్యం కావాలంటున్నావా, ఆరోగ్యం వద్దంటున్నావా? అర్థమవుతుందంటే చాలా కాన్ఫ్లిక్టింగ్ లాంగ్వేజ్ మాట్లాడదాం. నా ఆరోగ్యం ఏంటో సార్ ఇట్లుంది, నా లైఫ్ అంతా ఇంతే, ఆరోగ్యం బాగుంటే బాగుంది సార్, రైట్? ఇలాంటి లాంగ్వేజ్తో మన ఆరోగ్యం బాగుండదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దెర్ వాజ్ ఎ బ్యూటిఫుల్ సైంటిఫిక్ స్టడీ, రైట్? ఒక స్టడీలో ఏమైందంటే ఒక డాక్టర్ సిజేరియన్ ఒక బైపాస్ సర్జరీ చేసేటప్పుడు ఒక పర్సన్కి ఎనస్థీషియా ఇస్తాం, రైట్? ఎనస్థీషియా ఇచ్చి ఆ నొప్పి లేకుండా ఆపరేషన్ చేస్తాం. ఇదంతా మనకు తెలిసిందే. కానీ ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు అక్కడ జరిగిన విధ్వంసానికి ట్రీట్ చేయడానికి అసలు మన దగ్గర సరిపోయినంత ఎనస్థీషియానే లేదు. అప్పుడు డాక్టర్ ఒక ప్రయోగం చేశాడు. నేను ఆసుపత్రి తీసుకొని థియేటర్ మీద తీసుకెళ్ళి ఆపరేషన్ బెడ్ మీద పడుకోబెట్టి ఆపరేషన్ చేసే ముందు ఒక 2 minutes క్లయింట్తో మాట్లాడతాను, పేషెంట్తో ఏమని మాట్లాడుతానంటే, నువ్వు మంచం మీద పడుకున్నావు, చాలా హ్యాపీగా ఉన్నావు, నీకు ఎనస్థీషియా ఇచ్చాను, ఆల్ సెట్, నీకు ఏమి గుర్తులేదు, అండ్ నేను ఎప్పుడైతే యు ఆర్ జస్ట్ డన్ వేకప్ అన్నప్పుడు నువ్వు లేస్తావు. టిల్ దెన్ యూ హ్యావ్ టు జస్ట్ స్లీప్, ఎందుకంటే నీకు ఎనస్థీషియా ఇచ్చాను కాబట్టి నీకేమి తెలియదు, నువ్వు జస్ట్ నిద్రపోతుంటావు, నా పని నేను చేసుకుంటాను. మ్యాజిక్ ఏంటి తెలుసా? 100 మందిలో 98 మందికి ఎనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేసేసారు. 100 మందిలో 98 మందికి దే నెవర్ ఈవెన్ సెన్స్డ్ నీకు ఆపరేషన్ జరిగింది అన్న భావన కూడా వాళ్ళ మనసులోకి రాలేదు. దీన్నే మనం ఏమంటాం అంటే ప్లాసిబో ఎఫెక్ట్ అంటాం. ఆ తర్వాత ప్రపంచంలో ఈ థియరీ గురించి చాలామంది చాలా రకాలుగా దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సైన్స్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ప్లాసిబో ఎఫెక్ట్. మీరు జస్ట్ ప్లాసిబో ఎఫెక్ట్ అని గూగుల్లోకి వెళ్ళి కొట్టి చూడండి. మీ పిల్లవాడికి జ్వరం వస్తే నాన్న నీకు పారాసిటమాల్ ఇచ్చని చెప్పేసి పారాసిటమాల్ లాగానే వాడు వచ్చేసరికి ఒక గోధుమ పిండిని పిండి చేసి దాని మీద చిన్న లేయర్ చేసి వాడు నోట్లో పెట్టండి, జ్వరం తగ్గిపోయింది మమ్మీ అంటాడు. జ్వరం తగ్గేది నువ్వు వేసుకున్న మందుకు కాదు, నీ ఆలోచనకి తగ్గుతుంది అంతే. నేను ట్యాబ్లెట్ వేసుకున్నవాడు తగ్గుతుంది అంటే తగ్గిపోద్ది. నీకు కావాల్సింది ఏంటంటే ఏదో ట్యాబ్లెట్ వేసుకోవాలి, అలా అలవాటు అయిపోయినావు అంతే. జ్వరం వచ్చింది ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది. సో నీ సైకలాజికల్ నువ్వు ఎలా ఉంటావు అంటే ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గిపోద్ది. సో అది ఏమింది అనవసరం, రైట్? దెర్ వాజ్ అ బ్యూటిఫుల్ స్టడీస్, రైట్? మీకు జ్వరం వచ్చింది అన్నప్పుడు జ్వరం వచ్చిన పేషెంట్ ఒక 100 మందిని తీసుకొని అందులో ఒక 50 మందికి పారాసిటమాల్ ఇచ్చారు, ఒక 50 మందికి పారాసిటమాల్ ఇలా జస్ట్ ప్లాసిబో అంటే ఏదో స్వీట్ ట్యాబ్లెట్ ఇచ్చారు అంతే, కోట్ చేసి ఇచ్చేసారు అంతే, ఒక షుగర్ని పైన కోట్ చేసి ఇచ్చారు. తర్వాత రిజల్ట్స్ చూస్తే ఇద్దరికి ఒకే టైంలో జ్వరం తగ్గిపోయింది. పారాసిటమాల్ తీసుకున్న వాళ్ళకి ఎంత టైంలో జ్వరం తగ్గిపోయిందో జస్ట్ షుగర్ పిల్ ఇచ్చిన వాళ్ళకి కూడా అంతే టైంలో తగ్గిపోయింది. అంటే ఏంటంటే అసలు మెడిసిన్ నీ ఆరోగ్యాన్ని బాగు చేయడం కానీ ఇది కానీ చేయట్లేదు. ఏం బాగు చేస్తుందంటే మెడిసిన్ తీసుకున్నప్పుడు నువ్వు ఎలాంటి ఆలోచనతో అది బాగు చేస్తుంది. ఇంకెంతకంటే గొప్పగా ఏమన్నా మీకు చెప్పాలా? ద పవర్ ఆఫ్ అన్కాన్షియస్, రైట్? ఇప్పటి నుంచి మీరు ఏమంటారంటే దాన్నే ఏమంటామంటే హ్యాబిట్ ఫార్మేషన్లో ఐడెంటిటీ బేస్డ్ అప్రోచ్ అంటాం. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఐడెంటిటీ బేస్డ్ అప్రోచ్. దీన్ని ఏమంటామంటే మీకు ఏది కావాలో ముందు ఇప్పుడు శారద గారు ఉన్నారు, శారద గారు పక్కన రావాలి, ఐఎమ్ ఎర్లీ రైజర్ శారద అని రావాలి.
మీరు రేపు పేరు రాసేటప్పుడు ఎర్లీ రైజర్ శారద, ఒకవేళ మీ లైఫ్లో అది మీకు కావాలంటే యూ హ్యావ్ టు రైట్ ఎర్లీ రైజర్ శారద అని రాయాలి. సరే నేను బుక్ చదవలేకపోతున్నా, రీడర్, రైట్, రీడర్, రీడర్ శ్రీనివాస్ రెడ్డి అని రావాలి, రైట్, సమ్ ఎక్స్, లేదా ప్రవీణ ఎవరో చెప్పారు. సో ఎప్పుడైతే నువ్వు నీ మనసులో నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నావు, ఐఎమ్ రీడర్, ఐఎమ్ రీడర్, రీడర్ అని చెప్తున్నా, నీకు తెలియకుండా నీ బ్రైన్ నిన్ను స్టిమ్యులేట్ చేస్తుంది, బాబు బుక్ తీసి చదువు చాలా సింపుల్ అని చెప్పేస్తుంది. ఎప్పుడైతే అన్కాన్షియస్గా నువ్వు చెప్తున్నావో ఐఎమ్ ఎర్లీ రైజర్, ఎర్లీ రైజర్ అని నీ మనసు నిన్ను ప్రేరేపిస్తుంది. యూ కెన్ జస్ట్ వేకప్ అండ్ సీ ద సన్లైట్ బై 5:30. సో అందుకని దీన్ని ఏమంటామంటే న్యూరో సైన్స్లో ఐడెంటిటీ బేస్డ్ అప్రోచ్ అంటాం. మీకు ఏదైతే మీ లైఫ్లో కావాలో, మీకు ఉందా లేదా, మీకు వస్తుందా రాదా, కష్టమా సుఖమా అని కాదు కావాల్సింది, మీకు ఏం కావాలంటే ఐఎమ్ దిస్ పర్సన్. ఒకవేళ మీరు మనీకి సంపాదించాలంటే మిలియనేర్ వీరారెడ్డి అని రాసుకోవాలి. మీ దగ్గర ఉందా, మీకు తినడానికి కూడా డబ్బులు ఇవ్వచ్చు, డజంట్ మ్యాటర్. ముందు మీరు నమ్మాలి ఐఎమ్ ద పర్సన్ హూ కెన్ క్రియేట్ ద మనీ. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? క్రియేట్ చేసిన వాళ్ళందరికీ గొప్ప గొప్ప ఆస్తులు, గొప్ప గొప్ప బిల్డింగ్లు, గొప్ప గొప్ప ఏం లేవండి. క్రియేట్ చేసిన వాళ్ళు మనలాగానే అన్ని క్రియేట్ చేసుకున్నారు, రైట్. మన ఊర్లో మనతో పాటు చదువుకున్న వ్యక్తి 6వ తరగతి మానేసి ఒక 60 సంవత్సరాల తర్వాత చూస్తే కోట్లు సంపాదించుంటాడు. మనం పొద్దున్న లేసి సూట్ వేసి బూట్ వేసి తల దువ్వి నెత్తి దువ్వి ఆఫీస్ పోయి ఏం చేసామంటే ఏం చేసాం మనకే తెలియదు, రైట్. ఎందుకంటే మనీ గురించి మనకు బలమైన కష్టమైన ఆలోచన ఉంది. మనీ సంపాదించలే, మనీ సంపాదించలే, ఉద్యోగం కష్టం, ఉద్యోగం చేస్తే డబ్బు రాదు, డబ్బు మనతో ఉండదు, డబ్బు ఏమైతే తెలియదు, డబ్బు ఏం చేస్తే, నీకు డబ్బు ఏం చేస్తే తెలియకుండా, డబ్బు ఎట్లా వస్తే తెలియకుండా, డబ్బు ఎట్లుంటుంది నీతో, ఒకవేళ వచ్చినా కూడా వెళ్ళిపోద్ది. బికాస్ మనీని హోల్డ్ చేయడానికి కావాల్సిన అంత కరెంట్ ఏదైతే ఉందో అది నీ దగ్గర లేదు కాబట్టి ఉండదు, అంతే. అర్థమవుతుందండి? చదువురానికి రానోడు, అరే వీడి కనీసం ఏలు ముద్ర కాదు కదా, వీడికి ఎట్లా వచ్చినాయి డబ్బులు అంటే, వాడికి ఏలు ముద్ర అయినా పర్లేదు, కోట్ల రూపాయలు డబ్బులు వచ్చిన జాగ్రత్తగా పెట్టుకుంటాడు. బికాస్ ఇట్ ఈస్ నాట్ టు డూ ఇస్ ఎడ్యుకేషన్. వాడి ఎడ్యుకేషన్ సంబంధం లేదు, వాడి పట్టాతో సంబంధం లేదు, వాడి డిగ్రీతో సంబంధం లేదు. డబ్బు మన దగ్గర ఉంటుంది బికాస్ ఆలోచన బలంగా ఉంది, డబ్బు సంపాదిస్తాను అన్న ఆలోచన ఉంది, అంతే. వాడు కళ్ళ కూడా అనుకోడు డబ్బు సంపాదించిన కష్టం, సంపాదిస్తే డబ్బు ఉండదు, డబ్బు నేను లెక్క పెట్టుకోలేను, డబ్బును ఏం చేయాలో నాకు తెలియదు, ఏది ఉండదు, లేస్తాను డబ్బు వస్తుంది అంటాడు, అంతే. నేను ఏ పని చేస్తే డబ్బు వస్తుందన్నా, ఏం చేసినా కలిసి వస్తుందన్నా, ఏం పని చేసినా డబ్బులు వస్తాయన్నా, డబ్బులు వస్తూనే ఉంటాయన్నా నాకు అంటాడు. అరే ఎట్లా వస్తారో పోయి 10 రూపాయలు సంపాదించడానికి పైన కింద పడుతున్నా, డబ్బులు ఎట్లా వస్తారో అంటే వస్తాయన్నా అంటాడు, అంతే. వస్తాయన్నా అన్నాడు కాబట్టి వచ్చినాయి, అంతే. అర్థమవుతుందండి? 99%, ఒక 1% ప్రతిదీ స్టాటిస్టికల్ ఎర్రర్ ఉంటుందండి. ఒక 5% మనం ఎర్రర్ గురించి మాట్లాడలేదు. నేను చెప్పేది మెజారిటీ 99% మనం ఎలా మన కళని సాకారం చేసుకోవాలి, ఎలా మన హ్యాబిట్ని తెచ్చుకోవాలంటే ఐడెంటిటీ బేస్ అప్రోచ్, అంతే. ఎంతమంది మీకు అర్థమైంది? హౌ కెన్ యూ సెట్ ఐడెంటిటీ? ఇఫ్ యూ సెట్ ఐడెంటిటీ ఇట్ హ్యాపెన్స్, సింపుల్. కాబట్టి ఇప్పుడు మీ పేరు ముందు మీ ఐడెంటిటీ మార్చుకోండి. వాట్ ఎవర్ యూ వాంట్ యు ఆర్ దట్ పర్సన్. మనందరికీ ఏంటంటే ఉంటే నమ్ముతాం సార్ అంటాం, అది ఎప్పుడు రావాలి, ఎప్పుడు నమ్మాలి, రైట్. లేనప్పుడు స్వాప్నికుడే కదా కళని సాకారం చేస్తాడు, రైట్. మీరందరూ ఎందుకు దాన్ని విస్మరిస్తున్నారు? ముందు నేను కలగనమంటున్నా, రైట్. మీ కళతో మిమ్మల్ని అనుసంధానం చేసుకోమంటున్నా, ఆ కళ ఊహ కాదని నమ్మమంటున్నా. మళ్ళీ కళ చాలా అద్భుతం, చాలా కళ సార్, మంచి ఊహ సార్ అంటే ఇంక అయిపోయింది. అది ఊహ కాదమ్మా, అది నిజమే. అది కళ కాదు, నిజమే. అది కళ అని మీరు అనుకున్న కళ అని చెప్పకండి, రైట్. మళ్ళీ ఒక చిన్న లాజిక్ చెప్తున్నా మన బ్రెయిన్ సైన్స్లో. ఏంటంటే యువర్ బ్రెయిన్ డజంట్ నో వాట్ ఈస్ ద రియాలిటీ, వాట్ ఈస్ ద క్రియేటెడ్ రియాలిటీ. అర్థమవుతుందండి? మీ బ్రెయిన్కి సార్ నేను కోటీశ్వరుని సార్ అంటే మళ్ళీ నువ్వు చెప్పేంత వరకు నువ్వు ధనవంతుడి కాదన్న విషయం దానికి తెలియదు. మళ్ళీ నువ్వు ఎప్పుడో సార్ నీ మనసు ఓపెన్ చేసి, నీ నోరు ఓపెన్ చేసి, అబ్బా ఏంటి జీవితం, చెత్త జీవితం, రూపాయి కూడా లేదు కదా, ఇంత పేదరికం నాకు ఎందుకు దేవుడు ఇచ్చాడు అని నువ్వు చెప్తే కానీ నీ మనసుకు తెలియదు నువ్వు పేదరికంలో ఉన్నావని. అర్థమవుతుందండి? ఇఫ్ ఐఎమ్ రీచ్ అని నీ మనసుకు చెప్పినప్పుడు నువ్వు రీచ్ అవ్వడానికి కావాల్సిన ప్రతి మార్గం కోసం అన్వేషిస్తూనే ఉంటుంది. మళ్ళీ అది రిచ్ కాదని తెలియాలంటే నువ్వే చెప్పాలి. కాకపోతే మనం పని కట్టుకొని ఇదే చెప్తా ఉంటాం. అప్పుడు దానికి అర్థమవుతుంది, ఓకే నువ్వు రిచ్ కాదా, ఓకే పదే పదే చెప్తాను నీకు అదే కావాలా, ఓకే తీసేసుకో అంటుంది. మనం అదే అయిపోతాం. అర్థమవుతుందండి? యువర్ మైండ్ డజంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ రియాలిటీ అండ్ క్రియేటెడ్ రియాలిటీ. అందుకని మనం నా లైఫ్లో ఉంటేనే ఉన్నట్టు అనుకోకండి, రైట్. సార్ నేను ఉద్యోగం చేయాలి, ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తుంది, 2 లక్షలు ఉద్యోగం కావాలి, ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. ఐఎమ్ అర్నింగ్ 2 lakhs rupees ఇన్ మై మంత్లీ శాలరీ, ఐఎమ్ హ్యాపీ అండ్ ఎంజాయింగ్ మై న్యూ జాబ్ అని రాయండి, అంతే. అంటే మీరు నమ్ముతున్నారు 2 లక్షల ఉద్యోగాన్ని నేను సంపాదించే అర్హత నాకుంది, శక్తి నాకుంది, నేను చేస్తానని నేను నమ్ముతున్నాను, ముందు మీతో మీరు చెప్తున్నారు, రైట్. జరిగే తర్వాత ఏం అది అది వస్తుందా రాదా ఏమో తర్వాత వస్తుంది, ముందు నువ్వు చెప్పాలి కదా. అంటే మనకి ఎవరో ఒకరు వచ్చి మన చేతిలో పెట్టాలి, మన అమ్మో మన నాన్న మన పక్కింటోడో ముందు చేతిలో పెడితే మనకు వస్తుంది, అంతేనా? అట్లా ఉంటుందా లైఫ్?
ఎవరన్నా వచ్చి మనకి ఇస్తారా? అన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. అందుకే నేను ఇంకోటి ఏం చెప్తానంటే, క్రియేషన్ ఇస్ ద సింప్లెస్ట్ వే టు మేక్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ లైఫ్. మీకు ఇల్లు కావాలి, అందరిని అడగండి. ఇక్కడ 50 మందికి నాకు ఫోన్ చేసి సాయంత్రం ఎవరు నాకు 10 రూపాయలు ఇస్తారా? ఎవరు మరి క్రియేట్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు? హ్యాపీగా ఒక సంవత్సరం మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. ఎట్లా పాసిబుల్ అయింది? దే ఆర్ క్రియేటింగ్, రైట్? కొంతమంది మీరు గొప్ప స్పీకర్స్గా మారుతున్నారు. ఎట్లా గంపసారి వచ్చి మీ నెత్తిని ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఏమైనా సపరేట్గా కోటింగ్ ఇస్తున్నారా? చైతన్య నారాయణ లాగా ఏం లేదే. వాళ్ళు ఇక్కడ వస్తున్నారు, వాళ్ళదే చేస్తున్నారు, గొప్ప వాళ్ళు అయిపోతున్నారు అంతే. ఎందుకంటే వాడు గొప్పవాడు అవుతాడని వాడు నమ్ముతున్నాడు కాబట్టి, వాడు గొప్ప స్పీకర్ని వాడు నమ్ముతున్నాడు కాబట్టి, రైట్? అర్థమవుతుందండి? సో అందుకని ముందు మీరు నమ్మండి, మీరు నమ్మండి, చేస్తానని నమ్మండి, చేయగలనని నమ్మండి, అవుతుందని బిలీవ్ చేయండి. అయినప్పుడు నమ్ముతానని చెప్పకండి. నమ్మటం ద్వారా అవ్వడాన్ని క్రియేట్ చేసుకుంటాం, రైట్? అయినప్పుడు నమ్మడం కాదు, నమ్మడం ద్వారా అవ్వడాన్ని క్రియేట్ చేసుకుంటాం. సార్ నా ఆరోగ్యం బాగుంది, మీరు ఏం లేదు, మీకు 100-200 షుగర్ ఉన్నా మీరు ఇప్పటి నుంచి ఒక సంవత్సరం రోజులు చెప్పండి, ఐఎమ్ హ్యాపీ అండ్ హెల్దీ, థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ ద గ్రేట్ హెల్త్ అని చెప్పండి. మీ షుగర్ మీరు లైఫ్లో ఉండదు, నేను రాసిస్తాను మీకు. ఆ వచ్చిన చిన్న షుగర్కి ఏంటో నా జీవితం, చక్కెర వేద్దామా, పాలు వేద్దామా, పాలు పియద్దామా, ఇంక పొద్దు నుంచి ఇదే కావాలి. నాకు షుగర్ ఉంది, నాకు షుగర్ కాక ఏమవుతుంది, అంత బాడీ అంతా షుగర్ అవుతుంది. బికాస్ రిపీటెడ్లీ యువర్ సెయింగ్ ద సేమ్ థింగ్, ఐఎమ్ షుగర్, ఐఎమ్ నాట్ గుడ్, ఐఎమ్ హ్యావింగ్ షుగర్, నాట్ గుడ్, షుగర్ నాట్ గుడ్, షుగర్ నాట్ గుడ్, బీపీ ఉంది సార్, బీపీ ఉంది సార్, బీపీ ఉంది సార్, బీపీ ఉంది సార్. నీకు బీపీ కావాలా ఏంటి? అర్థమవుతుందండి? మన లాంగ్వేజే మన లైఫ్లోకి ఈవెంట్స్ని తీసుకొస్తుంది, మన లాంగ్వేజే మన లైఫ్లోకి సంఘటనలు తీసుకొస్తుంది. మన లాంగ్వేజ్ మన ఇంటర్నల్ బిలీఫ్, నువ్వేం కోరుకోవాలనుకోవట్లేదు, కానీ మనకు భాషను వాడుకోవడం తెలియకపోవడం వల్ల, మనం వాడే భాషలో జరిగే తప్పిదాల వల్ల మన లైఫ్ అలా మారుతుంది అని చెప్పడం నా ఉద్దేశం, రైట్? చిన్న తలనొప్పి ఉంటే అబ్బా ఏంటో సార్ తలనొప్పి అంట, ఎక్కడ ఏం చేస్తే తలనొప్పి? తలనొప్పి వస్తుంది, కొద్దిసేపటికి పోతుంది, దాంట్లో ఏముంది? కాలు నొప్పి వస్తుంది, కొద్దిసేపటికి పోతుంది. మనిషి నాకు ఏదో ఒకటి రాకుండా ఎట్లుంటుంది? కొందరికి మొత్తం కాలు కట్టే రక్తం కారుతుంటుంది, ఏందన్నా రక్తం కారుతుంటే ఏదో ఒకటి లేరా పోతుంది, ఏముంది అంటాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఎక్కడో చిన్నది కాలు కట్టాయి, ఏందన్నా రక్తం కారుతుంది, చూసుకోవచ్చు కదా, చెప్పులంతా కారి బయటకు వస్తుందంటే ఏమైంది లేరా, ఏదో తగిలింటుంది అంటాడు. అది చాలా సీరియస్ అయి ఉండొచ్చు, అయినా కూడా వాడికి ఏం కాదు, ఎందుకంటే వాడి మనసులో ఉంది అదేం కాదని, అయిపోయింది. మనకు చిన్న నొప్పి వస్తే చాలా అబ్బా నొప్పి, అబ్బా నొప్పి, అబ్బా నొప్పి, నొప్పే ఉంటుంది ఇక. బికాస్ యు ఆర్ ఎగ్జాగరేటింగ్, and you are sensing, I am not good, I am not good, I am not good, I am not good. So that will become part of our life. సో మీకు ఇది అర్థమైతే చాలు. ఇంకొక సూత్రం చెప్తున్నాను. మూడో సూత్రం ఏంటంటే, ఇది మీకు అర్థమైతే నాకు చెప్పండి, నేను మీకు చెప్తాను, మీకు ఏమర్థమైందో నాకు చెప్పండి. ఓకే? ఇఫ్ యూ థింక్ యూ కెన్, యు ఆర్ రైట్. ఇఫ్ యూ థింక్ యూ కాంట్, దెన్ ఆల్సో యు ఆర్ రైట్. ఇఫ్ యూ థింక్ యూ కెన్, యు ఆర్ రైట్. ఇఫ్ యూ థింక్ ఐ కాంట్, దెన్ ఆల్సో యు ఆర్ రైట్. ఏమర్థమైంది? ఏం సార్ ఇది ఇంగ్లీష్ పోటీ పెట్టారు? మీ ఆలోచన విధానం సూపర్ అండి. ప్రవీణ్ గారు చాలా మేధావి. సాధిస్తామంటే సాధిస్తాం సార్. నాకు ఈ చిన్న పదానికి చాలా పెద్ద లైన్ చెప్పాను. సాధిస్తామంటే సాధిస్తాం, సాధించలేమంటే సాధించలేం బాస్. అర్థమవుతుందా? ఇఫ్ యూ థింక్ ఐ కెన్, యువర్ రైట్. సార్ నేను సాధిస్తాను అంటే మీరు రైట్ అండి. సార్ నేను సాధించాలంటే కూడా మీరు రైట్. అల్టిమేట్గా మీరు ఏమంటే అదే రైట్. కాకపోతే మనం ఏంటంటే వాళ్ళని బ్లేమ్ చేసి, వీళ్ళని బ్లేమ్ చేసి, వాళ్ళని వీళ్ళని అట్లా ఇట్లా ఏదో గందరగోళం చేస్తున్నాం. అల్టిమేట్గా జరిగేది ఏంటంటే నువ్వు ఏదంటే అదే జరుగుతుంది. అర్థమవుతుందండి? ప్రవీణ్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టండి. మీరు సాధిస్తా అంటే సాధిస్తారండి, మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఎక్స్క్యూజ్ వద్దు. మనందరం చేసే తప్ప ఏంటంటే హౌ, అబ్బా ఏం సార్ ఆది సార్ ₹1,00,00,000 వచ్చేస్తాయి, ఏం చెప్పింది సార్ మీరు, ఎట్లా వస్తాయి సార్? రావు. మరి మనందరికీ ఏంటి ఎట్లా వస్తాయి సార్ కావాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వై, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ. అర్థమవుతుందండి? ఎట్లా వస్తాయి అనేది నీ క్వశ్చన్ కాదండి. ఇప్పుడు కోటీశ్వరులు అయినా, ఇప్పుడు నాతో పాటు చదువుకున్న ఎంఫామ్ చేసిన వాళ్ళందరిలో 100 మందిలో 60 మంది అమెరికా పోయారు, ఇప్పటికల్లా కోటీశ్వరులు అయిపోయారు. అంటే నాకంటే గొప్ప వాళ్ళందరూ. 30 మంది ఫ్రెండ్స్ నెలకి 20,000 సంపాదించుకోవట్లేదు. అంటే వాళ్ళంతా తెలియలేని వాళ్ళ కాదండి. నీ తెలివికి, నీ జ్ఞానానికి, నీ చదువుకి ఏం సంబంధం లేదు సార్. అవుతానంటే అవుతావు, కానంటే కావు, సింపుల్ అంతే. కాకపోతే ఒక 2 రోజులు అటు ఇటు అవ్వచ్చు. అవుతానన్న తర్వాత ఒక వారము, నెల రోజులు, 10 రోజులు, 6 నెలలు, 3 నెలలు, 10 సంవత్సరం పడుతుంది. అవుతానంటే అవుతావు, అవునంటే అవ్వవు. కాబట్టి మీరు అవ్వాలంటారా, అవనంటారా? దట్ ఈస్ వాట్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. అర్థమవుతుందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్. అందుకని ఇఫ్ యూ సే ఐ కెన్, ఐఎమ్ రైట్. ఇఫ్ యూ సే ఐ కాంట్, దెన్ ఆల్సో ఐఎమ్ రైట్. అంటే మీరు సాధిస్తామంటే సాధిస్తారు, సాధించమంటే సాధించరు. మీరు సాధిస్తామంటున్నారా, సాధించమంటున్నారా? ఏదో ఒకటి చెప్పండి. మనం 2 చెప్తాం. సార్ సాధిస్తాను సార్ కానీ అంటాం, ఇంకా అయిపోయింది.
సాధిస్తాను సార్ ఏంది మళ్ళీ సాధిస్తాను తర్వాత కానీ ఎక్కడ ఉంటుంది? మళ్ళీ సాధిస్తావు కదా, ఇంకేంది కానీ? సాధిస్తాను సార్ కానీ అంటే అయిపోయింది, సాధించనని చెప్తాను, సాధించనని చెప్పు, ఇంకేంటి గోల? మళ్ళీ సాధిస్తాను సార్ కానీ సార్ మీరు రోజు మా ఇంటికి వస్తే సార్, ఆ గంప సార్ వస్తే సార్, ఈ సార్ ఏ సార్ రాడమ్మా, ఏ సార్ రాడు, ఎక్కడికి అందరూ వాళ్ళ పనులు బిజీగా ఉన్నాయి. నువ్వు చాలు, నువ్వు సాధించడానికి, నువ్వు అనుకునే సాధించడానికి నువ్వు చాలు, ఎవరు అవసరంలా. ఎంతమందికి అర్థమైంది? అర్థమవుతుందా? మనందరం చేస్తే చాలా అందంగా రాస్తాం సార్, ₹1,00,00,000 సంపాదించాలి కానీ ఏంటో సార్ అంట. ఆ కానీ ఏంటోలోనే మొత్తం పోయింది ఇక. ఇప్పుడు ఎవరు కొట్టాను మళ్ళీ కానీ అని ఎందుకు సార్? నేను సంపాదిస్తాను చెప్పండి, సంపాదించిన తర్వాత సంగతి కదా. పొద్దున్న లేస్తామని తర్వాత ముందు లేస్తానని చెప్పండి, వితౌట్ ఎనీ డౌట్. రైట్? తింటానని చెప్పండి, తింటానంటే తింటానని చెప్పండి, తినొద్దంటే తిన్నని చెప్పండి. నేను తినను సార్ కానీ బయటికి వెళ్తుంటే ఏం చేస్తాం సార్, ఆ పిజ్జాలు ఆ బర్గర్లు తింటాం కదా సార్, తింటానని చెప్పు. దేని దాంట్లో గోల ఏంటి? తింటాను సార్, మీరు ఏమని చెప్పు, నేను తింటాను సార్ అంటే తినండి, ఎవరు వద్దన్నారు? సో అందుకే నేను ఏం చెప్తానంటే, డూ వాట్ యూ సే వాట్ యూ డూ. మనందరం చేయడం ఒక చిన్న తప్పైనట్టు ఇది. అర్థమవుతుందండి? అసలు మనం ఏంటో మనం చెప్పాం, అది ప్రాబ్లం. డూ వాట్ యూ సే వాట్ యూ డూ. సార్ నేను పొద్దున్న లేస్తాను సార్, నేను లేస్తానని చెప్పండి. సార్ నేను లెగవను సార్, లెగవనని చెప్పండి. తప్పేంటి? లెగవడం తప్ప పడుకోవడం రైటా? ఏది రైట్ కాదు, ఏది తప్పు కాదు. మీ లైఫ్లో మీకు క్లారిటీ ఉంటే చాలు. రెండు రైటే, రెండు తప్పే. అర్థమవుతుందండి? మనం ఒకరి కోసం లేము ఇక్కడ. 9ంటికి లేచిన వాళ్ళు చాలా ఆనందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, 6ంటికి లేచి ఎందుకు పనికిరాని వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు 6ంటికి లేచినప్పుడు గొప్పోడా, 9ంటికి లేచినప్పుడు గొప్పోడా? ఎవడు గొప్పోడు కాదు, మీకు తెలిస్తే మీకు చాలు. బట్ ఒకటి చెప్పి ఇంకోటి చేయకండి. మై రిక్వెస్ట్ ఈస్ డోంట్ డూ ఓకే వాట్ యూ డోంట్ సే. రైట్? మీరు చెప్పేదే చేయండి, లేకపోతే చేసేదే చెప్పండి. అప్పుడు మనకు కనీసం తెలుస్తుంది, అరే నేను ఏంట్రా బాబు రోజు చేయనండి ఒక్కసారి చేస్తానని చెప్తే కదా లైఫ్లో అయ్యేది. రైట్? రోజు ఏది అడిగినా నేను చేయించానండి. అరే ఆఫీసు పోరా, నేను పోనమ్మా. అరే డబ్బు సంపాదినా, నేను సంపాదినమ్మా. అరే ఏదైనా చిన్న పనిలో చూసుకున్నా, నేను చేయనమ్మా. కనీసం నువ్వు చేయనంటున్నావు కదా, నేను చేస్తానని చెప్పకపోతే ఎవడు మనల్ని కరెక్ట్ చేయలేడు. కనీసం ఇప్పుడు చెప్తే నేను చేయనమ్మా అంటున్నావు, ఓకే అమ్మకి తెలిసిపోయింది ఇది చేయడు. అరే నాని ఉద్యోగానికి పోరా, నేను పోనమ్మా, సరిపోయింది, అమ్మకి తెలిసిపోయింది ఇది బోడికి అయిపోయింది ఇది కథ. రైట్? అమ్మ ఏదో ఒకటి చేసుకుంటుంది. నేను చేస్తామంటే అమ్మ ఓ నా కొడుకు బ్రహ్మాండమైన కొడుకు, వీడు చేస్తాను అనుకుంటుంది. నువ్వు చేసేలే పెట్టేలే, చేస్తామ్మా అంటావు, అయిపోయింది. చేస్తే కదా, చేస్తామ్మా అంటావు, అంతే, చేస్తే కదా. అర్థమవుతుందా? దీనిలో ఉన్నది ఏంటంటే, కనీసం మనం చేసేది చెప్తే, ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే ఇంకోటి చెప్పుకుందాం, ఇంకోటి చేద్దాం. బట్ డోంట్ మిస్ టు సే వాట్ యూ డూ అండ్ డోంట్ డూ వాట్ యూ సే. రైట్? చెప్పేదే చేయండి, చేసేదే చెప్పండి. ఇదంతా కూడా మన ఇంటర్నల్ చిన్న చిన్న విషయాలే, బట్ చాలా పవర్ఫుల్. ఎంతమందికి అర్థమైంది? టైప్ చేస్తున్నా ఇన్ ద చాట్ బాక్స్ మీకు అర్థమైతే. ఎనీ క్వశ్చన్ టిల్నా? ఇప్పటివరకు మనం అనుకున్న దాంట్లో ఏమైనా క్వశ్చన్ ఉందా? ఎనీ క్వశ్చన్ టు ఎనీవన్? ఎనీ క్వశ్చన్ టు ఎనీవన్? క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్. కాబట్టి మీరు మీ సెల్ఫ్ మీద వర్క్ చేయండి. డోంట్ వరీ సార్, మేము చిన్న ఊర్లో పుట్టాం సార్, మాకు ఇంగ్లీష్ రాదు సార్, మా నాన్న వ్యవసాయం సార్. ఏ వ్యవసాయం ఏది అవసరం లేదమ్మా, నీకు మైండ్ ఉంది కదా, అది చాలు. రైట్? నువ్వు చేయాలనుకున్నా అది చాలు. అర్థమవుతుందండి? అంతకంటే గొప్పదేం అవసరం లేదు. అది ఉంటే ఓకే, ఎవరైనా చిన్న చిన్న సహాయం కావాలి, ఇంకేదైనా కావాలి, తర్వాత సంగతి. ముందు నువ్వు ఎన్ని సహాయాలు ఇచ్చినా నువ్వు కథలో ఏం చేద్దాం? నీకు చిన్న ఆయన వస్తాడు పదనాయన అంటాడు, పెద్ద ఆయన వస్తాడు పదనాయన అంటాడు, అమ్మ వస్తుంది నాన్న అంటాడు, అక్క వస్తుంది అరే చేద్దాం అంటది. ఎన్ని కదా నువ్వు కదా చేయాల్సింది. చిన్న పెద్ద అక్క అమ్మ చేంజ్ చేస్తారు నువ్వు చేయకుంటే. అర్థమవుతుందండి? కాబట్టి మీరు చేయాలనుకుంటే ఓకే, పక్కన వాళ్ళు ఏదైనా ఉడతా బత్తి సాయం చేస్తే చేస్తారు, లేకుంటే లేదు. ఒకవేళ చేయకపోతే మరీ మంచిది, మనం చేసుకున్న తృప్తి ఉంటుంది. రైట్? నా లైఫ్ నేనే చేసుకున్నా బై. ఎస్, తాడో పేడో నేనే చూసుకున్నాను. రైట్? అయిపోయింది. సో ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే, మనందరం ఫెయిల్ అయ్యేది ఎక్కడ? అందరం ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే, రైట్, మన అలవాట్లు నేర్పరచుకోవడంలో ఇంకొక మేజర్ ఒక 3 పాయింట్స్ ఇప్పుడు చెప్పాను. 4th పాయింట్ ఏం చెప్తున్నా అంటే, మన మైండ్ ప్లెజర్ అండ్ పెయిన్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందమ్మా. దేని మీద పనిచేస్తుంది చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా. మన మైండ్ దేని మీద పనిచేస్తుంది చెప్పండి? ప్లెజర్ అండ్ పెయిన్ ప్లెజర్ అండ్ పెయిన్ ప్రిన్సిపల్. మన మైండ్ దేని మీద పనిచేస్తుంది?
ప్లెజర్ అండ్ పెయిన్ ప్లెజర్ అండ్ పెయిన్ కొంచెం గట్టిగా ప్రిన్సిపల్. చెప్పండి సార్, మీరు ఏం చెప్తే నాకు వినిపించట్లేదు. చెప్తే బద్దలైపోయి ఇంట్లో పక్కన వాళ్ళు ఏంటమ్మా మీరేం బాగానే ఉన్నారు కదా అనాలి. ప్లెజర్ అండ్ పెయిన్ ప్లెజర్ ప్రిన్సిపల్. అండ్ పెయిన్ ప్రిన్సిపల్. పార్టిసిపేటివ్ Pleasure ఎనర్జెటిక్. and pain Pleasure principle. and pain principle. నేను ఇక్కడ హోటల్లో కూడా చెప్తున్నా Pleasure and pain principle. అరుస్తున్నారు. ప్లెజర్ అండ్ ప్లెజర్ పెయిన్ అండ్ ప్రిన్సిపల్. పెయిన్ అర్థమవుతుందా? నేను మన Pleasure బ్రెయిన్ and ప్లెజర్ pain అండ్ plan. ప్లేన్ ఇలానే కొద్దిసేపు పెయిన్ పరిచయం పక్కన ప్రిన్సిపల్ వాళ్ళకి వర్క్ వచ్చేస్తాడు. చేస్తుంది. నేనేంటి ఏదో అయినట్టుంది లోపల ఒక్కడ కూర్చొని ఏదో అరిచేస్తాడు గట్టి గట్టిగా, రైట్? అని కొంచెం తక్కువ మాట్లాడడం చెప్దామని వస్తారు. మీరు అరవండి. దట్ ఈస్ హౌ యూ స్పెండ్ యువర్ ఎనర్జీ. మనకి ఏది కావాలో దాని మీద మన ఎనర్జీ స్పెండ్ చేయాలి. అర్థమవుతుందా? మన అందరం చేసిన ఎనర్జీని దాచిపెడతాం. ఎనర్జీ దాచిపెట్టి ఏం చేస్తావు? ఎనర్జీని దాచిపెడితే ఉపయోగం లేదమ్మా. దాని బదులు 10 సార్లు చెప్పాలి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ ఎక్సలెంట్, ఐఎమ్ డూయింగ్ గ్రేట్. ఎస్, మీరు చెప్పాలి. చెప్తే అవుతుంది. ఎస్, ఎందుకంటే మీరు చెప్పే మాట మీకు ఎనర్జీగా వస్తుంది మీ లైఫ్లోకి, రైట్? నేను చెప్పండి సార్, మీరు ఎంతసేపు మీరే చెప్పుకోండి సార్. నేను చెప్తే నాకు వస్తుంది, మీకు ఎప్పుడు వచ్చేది? నేను చెప్తే మీకు రాదు. అర్థమవుతుందండి? మీరు చెప్తే మీకు వస్తుంది. కాబట్టి చేయాల్సింది మీరే, కాబట్టి మీరే చెప్పాలి. అర్థమవుతుందా? మైండ్ దేని మీద పనిచేస్తుంది? Pleasure and pain. Pleasure and pain principle. ప్లెజర్ అండ్ Pleasure and పెయిన్ pain ప్రిన్సిపల్. అండ్ పెయిన్ ప్రిన్సిపల్. ప్లెజర్ అండ్ పెయిన్ ప్రిన్సిపల్. శ్రీకాంత్ గారు, సురేంద్ర గారు అండ్ లోకేష్ గారు, రైట్? అర్థమవుతుందండి? ప్రవీణ్ గారు సూపర్, గణపతి గారు, రైట్? పీతాంబరం గారు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఇప్పటివరకు మనం చెప్పింది అర్థమైందా? క్లియర్? Okay, sir. వెంకటేశ్వర్లు గారు, రైట్? రైజింగ్ రవి, కిరణ్ కుమార్, ఎస్, టు ఎవ్రీ వన్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? సో ఇక్కడ మనం ఒక్కసారి అర్థమయ్యేలాగా ఎస్ సార్. చెప్తాను. ప్లెయిన్ అండ్ ప్లెజర్ మీద ఎందుకు పనిచేస్తుంది, మనం దీన్ని ఎలా రంగ వాడుతున్నాం, రైట్? ఇప్పటివరకు మనం చెప్పుకున్నది అదే, అందుకే నేను క్రిస్ప్గా చెప్తాను. మీ మైండ్ దేని మీద పనిచేస్తుంటే పెయిన్ అండ్ ప్లెజర్ మీద పనిచేస్తుంది. నాన్న నువ్వు సిగరెట్ తాగొద్దు అంటాం. తాగొద్దన్న విషయం వాడికి తెలియదండి. సిగరెట్ తాగే ఏ వ్యక్తికి సిగరెట్ తాగితే లంగ్స్ పాడైతే ఆరోగ్యం పాడవుతుందన్న విషయం ఏ వ్యక్తికి తెలియదు? చెప్పండి. ఎవరికన్నా తెలియకుండా స్మోకింగ్ చేస్తున్నారా? ఎవరికన్నా తెలియకుండా ఆల్కహాల్ తీసుకుంటున్నారా? ఎవరికన్నా తెలియకుండా చదవకుండా కూర్చుంటున్నారా? వాళ్ళకి అన్ని తెలిసే ఆ పని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే తెలియకుండా వాళ్ళకి ప్లెజర్ అటాచ్ అయిందండి. చూడండి, మనందరం ఇప్పటి నుంచి మీరు మీ అవేర్నెస్లో మీరు కొంచెం ముందుకు వెళ్తే ఇప్పటి నుంచి చాలా ప్రేమతో మీరు వ్యవహరిస్తారు. అర్థమవుతుందా? మన పిల్లవాడు టీవీ చూస్తుంటాడు అంటే వాడికి తెలియదా చదువుకోవాలని? బట్ టీవీ చూడడంలో ప్లెజర్ ఉంది. అమ్మ టీవీలో అమ్మ ఇది వస్తుంది, ఆ పోకోమెన్ వస్తున్నాడు, ఈ హనుమాన్ వస్తున్నాడు, ఆ చోట భీమ్ వస్తున్నాడు, ఆ చోట భీమ్లో ప్లెజర్, ఈ పోకోమెన్లో ప్లెజర్, దీనిలో ప్లెజర్, దాని అంతా ఆనందమే. ఆనందం కోసం టీవీ చూస్తున్నాడు. టీవీ చూడాలని వాడికి కూడా లేదండి. అర్థమవుతుందా? టీవీ చూడాలని వాడికి కూడా లేదు. కానీ టీవీ ఎందుకు చూస్తున్నాడు? ప్లెజర్. టీవీ చూసినప్పుడు మన లోపల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, డోపమైన్స్ అంటాం, ప్లెజర్ హార్మోన్స్. ఆ ప్లెజర్ హార్మోన్స్ లైకే దోస్ ఆర్ డ్రగ్స్. డ్రగ్స్ కంటే 1000 టైమ్స్ పవర్ఫుల్ అవి. అంటే మనకు తెలియకుండా మనం టీవీ చూసినప్పుడు బాగుంది 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 అనుకోవడం వల్ల బాగుంది అన్న ఒక ప్లెజర్ కోసం టీవీ చూస్తాం అంతే. సపోజ్ మీ పిల్లవాడికి ఆటలు ఇష్టం అనుకోండి, నాన్న చలో బాస్కెట్బాల్ పోదాం అంటే అది రిమోట్ ఇక్కడ ఇసిరేసి పక్కనే వచ్చేస్తారు ఎమ్మడే. బికాస్ వాడికి బాస్కెట్బాల్లో ప్లెజర్ ఉంది, టీవీ చూడడంలో ప్లెజర్ ఉంది. వాడికి చెస్ ఇష్టం అనుకో, నాన్న చలో చెస్ ఆడదాం అంటే మళ్ళీ పక్కన పడి చెస్ తీసుకొని వస్తాడు. బికాస్ వాడికి చెస్లో ప్లెజర్ ఉంది, టీవీలో ప్లెజర్ ఉంది. సో యూ కెన్ రీప్లేస్ ప్లెజర్ విత్ ప్లెజర్. అమ్మ వస్తుంది, అరే బుద్ధి లేదురా పుస్తకం ది అంటది. అప్పుడు నేను రాక్షసులాగా చూస్తాడు. హే ఏంటి మమ్మీ వస్తుంది పొద్దు నుంచి సాయంత్రం వరకు తీ 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 ఈ పనికిరాని మమ్మీ చెయ్యి అంటాడు. బికాస్ వాడు హీ నెవర్ సీ ద ఆబ్జెక్టివ్ కంపారిజన్. వాడు ఎక్కడ చూస్తారంటే ప్లెజర్ వర్సెస్ పెయిన్. అమ్మ నేను అలసిపోయి వచ్చాను, ఇప్పుడు వచ్చానమ్మా పొద్దు నుంచి చదువుకొని, ఇప్పుడు వచ్చాను, ఏంటి మళ్ళీ చదువు, ఇప్పుడే కదా వచ్చాను అంటే ఏంటంటే పెయిన్. ఇప్పుడు నేను చదవనని వాడు ఫిక్స్ అయ్యి కూర్చున్నాడు అంతే. ఇప్పుడు నువ్వు చదువురా అంటే నువ్వేం చేస్తున్నావు? హ్యాపీగా సరదాగా సినిమా చూసే ఒక వ్యక్తిని పుస్తకం తీయమంటున్నావు. కానీ నీకు అది టీవీ వర్సెస్ పుస్తకం. వాడికి అదేంటంటే లోపల పెయిన్ వర్సెస్ ప్లెజర్. చదవడం అనేది పెయిన్, టీవీ చూడడం అనేది ప్లెజర్. సో నువ్వేం చేయాలి? ప్లెజర్ని ప్లెజర్తో రీప్లేస్ చేయాలి, పెయిన్ని ప్లెజర్తో రీప్లేస్ చేయాలి. స్మోకింగ్ చేసేవాడు ఉన్నాడు, వాడికి తెలీదా స్మోకింగ్ చేయడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని? ఎందుకు స్మోకింగ్ చేస్తానంటే వాడికి తెలియకుండా ఒక భావన పెట్టుకున్నాడు. స్మోకింగ్ చేస్తే యాక్టివ్గా ఉంటా, స్మోకింగ్ చేస్తే ఎనర్జెటిక్గా ఉంటా, స్మోకింగ్ చేస్తే ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్స్తో కలవాలంటే స్మోకింగ్ చేయాలి. సంహౌ హీ బిల్ట్ అ ప్లెజర్. ఆ ప్లెజర్ కోసం ఆ పని చేస్తాడు. అలా కాకుండా మీరు రేపటి నుంచి మీ హస్బెండ్కి దేవుడు అంటే ఇష్టం అనుకోండి, అంటే నేను మీకోసం 5:30కి రెడీగా ఉంటాను, దేవుడి దగ్గర వెయిట్ చేస్తుంటాను, 6 అన్నా కూడా చాలా కష్టం, పూజ 6ంటికి వెళ్ళిపోతాడు, మీరు 5:30కి వస్తే వెళ్ళిపోతాం అంటే ఒక నెల తర్వాత ఆయనకి 6 తర్వాత వెళ్ళి సిగరెట్ తాగాలని ఆలోచన కూడా ఉండదు. బికాస్ ఆయనకి సిగరెట్ తాగాలని ఎంత ఆనందం ఉందో గుడిలో అంతే కూడా ఆనందం ఉంది. అర్థమవుతుందా అండి?
యూ కెన్ సింప్లీ రీప్లేస్, రైట్? దిస్ యూ కెన్ వర్క్ విత్ ద మైండ్ సైన్స్ ఓన్లీ. మీరు అట్లా కాకుండా మీరు ఎందుకు తాగుతారండి, మీకు ఎన్నిసార్లు చెప్పానండి, మీకు పెళ్ళి అయినప్పుడు నేను చెప్తున్నానండి, ఇంకా మీరు ఇట్లా చేస్తే నేను విడిపోతండి, కాగితాలు తెచ్చుకోండి, సంతకం పెడదామండి, తెచ్చుకొని పెట్టుకోమంటాడు. ఏం చేస్తాం? పెట్టుకోమ, నాకేం, నేను ఆ తాకుని ఉండలేను, మరి ఏం చెప్తాను నేను? తాకుని ఉండలేక తాగుతాను, నాకు కూడా తెలుసు తాగొద్దని, తాకుని ఉండలేక తాగుతున్నాను, మీరు వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపో, నేనేం చేస్తాను? అది సింపుల్ అండి, సింపుల్. బికాస్ హీ హ్యాస్ ప్లెజర్, బట్ ప్లెజర్ని ప్లెజర్తో రీప్లేస్ చేయొచ్చు. ఆయనకి ప్లెజర్ ఎక్కడుందో చూడండి. ఆయన టీవీ ఇష్టం అనుకోండి, క్రికెట్ మ్యాచెస్ అన్ని మీరు రండి, మీకు మంచి పాప్కార్న్ చేసి పెట్టాను, మంచి బజ్జీలు వేసి పెట్టాను, 6కి మొత్తం క్రికెట్ వస్తుంది, మీకు వచ్చేసరికి మొత్తం రెడీగా ఉంటుంది, అంతా రెడీ చేసి పెట్టాను అంటే 5 నిమిషాలు ముందే వచ్చి కూర్చుంటాడు. ఆ సిగరెట్ గుర్తున్నది, ఆ డ్రింక్ ఏం గుర్తున్నది. బికాస్ టీవీ చూడడంలో కూడా అంతే ప్లెజర్ ఉంది, క్రికెట్ చూడాలి అంతకంటే గొప్ప ప్లెజర్ ఉంది. అర్థమవుతుందండి? మీకంటే 5 నిమిషాలు ముందే వస్తాడు. బికాస్ హీ నీడ్ ప్లెజర్. 6ంటికి అలసిపోయి ఉంటాడు, అలసిపోయి ఇంటికి వచ్చి మళ్ళీ ఆ చికాకు, మళ్ళీ ఆ సరుకులు తెచ్చి ఆ వంటలు తోమి వాళ్ళు ఇదంతా వద్దు, కొంచెం సరదా ఎక్కడ బార్లో బోర్లో కూర్చొని 2 పెగ్గులు వేసేసి సరదాగా ఇంటికి వెళ్ళి పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది రా భయ్. అంటే అది మంచి అయినా చెడైనా దానికి ఒక ప్లెజర్ అటాచ్ చేసుకున్నాడు. అంటే మన మైండ్ ప్లెజర్ కోసం పనిచేస్తుంది. సో మీరు ఏదైనా ఒక అలవాటును మార్చాలంటే ప్లెజర్ని ప్లెజర్తో మార్చండి, పెయిన్తో మార్చండి. సార్ చాలా మంది ఇప్పుడు నాకు పుస్తకం చదవడం కష్టం సార్ అన్నారు, పొద్దున్న లేవడం కష్టం సార్ అన్నారు. మీరు కష్టం అన్న ఏ పని మీ జీవితంలోకి రాదండి. ఎందుకంటే నీ మైండ్ నీ కష్టమన్న ప్రతి చోట వద్దులే అంటుంది సింపుల్గా. పొద్దున్న లేవడం కష్టం సార్, ఎందుకమ్మా పొద్దున్న లేవాలి, పడుకో, ఇప్పుడు ఏం చేద్దాం పొద్దున్న లేసి, సార్ పుస్తకం చదవడం కష్టం సార్, ఎందుకమ్మా పుస్తకం చదవడం, అవసరం లేదు, చదవకు, తర్వాత చూసుకుందాం. బికాస్ చదవడం కష్టం అని చెప్పావు, చదవడం కష్టం అన్నప్పుడు పెయిన్ ఉన్న చోట దూరం వెళ్ళిపోతుంది. మనకు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానండి, దీనికి ఎంత ఎనర్జీ కావాలి చెప్పండి. దీనికి ఒక ముందు ఒక ఆలోచన కావాలి, నాకు ఈరోజు 6ంటికి క్లాస్ ఉందని, 8ంటికి క్లాస్ ఉందని, మళ్ళీ నా పనులను ముగించుకుని హాఫ్ అవర్ ముందుకు రావాలి, మీతో చెప్పాలంటే ఒక 2 నిమిషాలు నేను ఏం చెప్పాలో ఆలోచించుకోవాలి, మీతో చెప్పాలంటే ఒక 2 టైం కావాలి. ఇదంతా పనే కదా. ఇదంతా పని అంతా నాకు వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఐ బిల్ట్ ఎ ప్లెజర్. నాకు 6 గంటలకి సెషన్ ఉంది, నేను ఇంటి వెళ్ళాలి, మాట్లాడాలి, మిమ్మల్ని అందరినీ చూడాలి, మీతో 2 విషయాలు ముచ్చటించుకోవాలి, కనీసం ఒక్కరైనా ఇద్దరైనా మారాలి. అది మారితే నా జీవితంలో నేను నాకు 2 గంటల టైంకి నాకు ఒక చిన్న సార్థకత ఉంది అని నేను అనుకున్నా కాబట్టి దట్ డిఫాల్ట్ జరిగిపోతుంది. నాకు 100 పనులు ఉన్నాయి, అన్ని మూసేసుకొని ఇక్కడికి వచ్చేస్తాను. బికాస్ ఐ సెట్ ఎ ప్లెజర్. అబ్బా ఇంపాక్ట్లో ఏంటి గోల, సెషన్ వస్తుందంట, ఈ పిలుస్తారు, అసలు ఇది లేకుంటే బాగుండంటే అది లేకుండానే ఉంటుంది. 8 గంటల 8:30 దాకా పలకను, 8 గంటల వాళ్ళు ఫోన్ చేసినా పలకను, 9 అంటే వాళ్ళు మళ్ళీ సార్ ఇంకేంటి సార్ మీరు అనవసరంగా లాస్ట్ మినిట్లో చెప్పారు, వేరే వాళ్ళని పెట్టుకుంటాం సార్, వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకోవాలి. బికాస్ దానివల్ల జరగట్లేదు, నాకు అది ఇష్టం లేకపోవడం వల్ల అంతే, ఏదో ఒకటి ఇష్టం ఉన్నది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అందుకని మీరు ఏదైనా లైఫ్లో మీకు కావాలంటే ప్లెజర్. మీకు అది కష్టం చూడండి, నేను ఇంకొక స్టేట్మెంట్ చెప్తున్నాను, ఇంకొక స్టేట్మెంట్, రైట్? ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్ ఇన్ ద బిగినింగ్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్ ఇన్ ద బిగినింగ్. ఇప్పుడు పిల్లగాడు సైకిల్ తొక్కాలి, ఈజీగా వస్తుందా? ఒక ఒక యువ వ్యక్తి, ఒక టీనేజర్ బైక్ నేర్చుకోవాలి, ఈజీగా వస్తుందా? ఒక 25 ఏళ్ళ ఆఫీస్ పోతుంది, రోజు కార్ డ్రైవ్ చేయాలి, ఈజీగా వస్తుందా? మన పిల్లగాడిని స్విమ్మింగ్లో నేర్పించాలి, ఈజీగా వస్తుందా? మన పిల్లవాడు పోయి షటిల్ పోయి రోజు గడిచి షటిల్ ఆడాలి, ఈజీగా వస్తుందా? ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్ ఇన్ ద బిగినింగ్. కాదు మనం ఏం చేస్తుంటే డిఫికల్ట్ అని బట్టి ఆపేస్తాం. మనకి ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్, అందుకని ఏది చేయం. అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. అర్థమవుతుందా? ఇప్పటి నుంచి మీ లాంగ్వేజ్ మార్చండి. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్ 100% రైటే, కానీ దాని పక్కన ఒక చిన్న సెంటెన్స్ ఉంది, ఓన్లీ ఇన్ ద బిగినింగ్. రైట్? కార్ నడపడం ఎన్ని రోజులు కష్టం అండి? 6 నెలలు కష్టం. తర్వాత సినిమాలు చూస్తే కార్ నడుపుతావు. సైకిల్లో కూడా ఎన్ని నెలలు కష్టం అండి? 2 నెలలు కష్టం. మూడో తర్వాత అరే వద్దురా బాబు అన్న సైకిల్ తొక్కుంటా ఉంటాడు. రైట్? స్విమ్మింగ్ అమ్మ అసలు వాటర్లో దిగితే మొత్తం చచ్చిపోతామ్మా అంటాడు, 6 నెలలు చేస్తాడు. 6 నెలల తర్వాత నువ్వు వద్దనే స్విమ్మింగ్ చేస్తామమ్మీ అంటాడు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్ ఓన్లీ ఇన్ ద బిగినింగ్ బాస్. ఆ ఫస్ట్ డిఫికల్టీని చూసి వద్దంటాం. డిఫికల్టీ అమ్మ వద్దాం, ఎందుకంటే పెయిన్. డిఫికల్టీ వద్దు, డిఫికల్టీ అనే ప్రధాన్ని తీసేస్తుంది. డిఫికల్టీ కాదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ డిఫికల్ట్ ఓన్లీ ద బిగినింగ్. మీరు చెప్పాల్సింది ఏంటంటే అరే ఏముందిరా బాయ్, ఈ డ్రైవింగ్ పోతే 3 రోజులు కష్టంగా ఉంటుంది, ఒకరిని దాన్ని గుద్దేస్తాం, చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి, తర్వాత నుంచి ఫటాఫట్ వెళ్ళిపోద్ది. ఇది మీరు మాట్లాడాలి, రైట్? డ్రైవింగ్ ఇప్పుడు చూడండి, చాలా మంది డ్రైవింగ్ నేర్చుకోవటం ఎందుకు, నాకు భయం. డ్రైవింగ్ అనే భయపట్ట డ్రైవింగ్ రాదండి. బికాస్ మీకు ఫియర్ అన్న చోట మీరు యాక్షన్ తీసుకోరు. సింపుల్. మీరు ఏం చెప్పాలి? డ్రైవింగ్ ఏముంది, అందరు నడుపుతున్నారు, నేను ఒక్కరిని నడిపేది ఏంటి? ఏమో నేను కొత్తది హైదరాబాద్ నేను ఒక్కరిని నడుపుతున్నా, 1,000,000 మంది నడుపుతున్నారు, 1,000,000 మంది నేను ఒక్కరిని. 4 రోజులు అటు ఇటు కష్టంగా ఉంటుంది, చేద్దామా కానీ అంటే అది అయిపోద్ది. ఎట్లా అయిపోయింది మనకే తెలియదు. ఇప్పుడు చాలా మంది అడగండి, అబ్బా ఎట్లా కొట్టి వచ్చేసింది అంటాడు. ఎట్లా వచ్చింది? వచ్చింది, పోయినావు కాబట్టి. డ్రైవింగ్ అంటే ఎంత భయం తెలుసా, కానీ ఎట్లా వచ్చేసింది. ఎట్లా ఏం రాలే, చేసిన ఒక 6 నెలలు పైన కింద పడి వచ్చేసింది. అర్థమవుతుందండి? ప్రతిదీ కూడా బిగినింగ్లో డిఫికల్టీ ఉంటుంది. ఆ బిగినింగ్ డేస్ని
మీరు పెద్దగా చూడకండి. దట్స్ మై రిక్వెస్ట్. అందరికీ ఇది అర్థమైందా? మీ హ్యాబిట్స్ని తెచ్చుకోవడంలో గొప్పది ఏంటంటే దాంట్లో ఉన్న కష్టాన్ని చూడకండి. కష్టం ఉన్న ప్రతి చోట అది మన నుంచి దూరం వెళ్ళిపోద్దండి. దాన్ని కష్టం అనకండి. కష్టం అని నీ మనసు చెప్తే కరెక్ట్, దానికి సమాధానం చెప్పండి. నాన్న ఓన్లీ ఒక 1 వీక్ రా, 1 వీక్ నేను వస్తా కదా, నేను చేపట్టుకుంటా, నేను దొక్కిస్తాను, నేను పక్కనే ఉంటాను. ఇంకింత కాకుండా మంచి డ్రైవర్ని పెట్టావు, 1 నెల రోజులు నువ్వు 4,000 ఇచ్చి పెట్టాను, ఏం అవ్వదురా నాన్న. 1 నెల రోజులు అంతే. 1 నెల రోజులు నీకు కాదనుకో, లైఫ్ లాంగ్ నీ హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు. 1 నెల రోజులు నీకు కాదనుకోరా, 1 నెల రోజులు నా మాట విను, 1 నెల రోజులు నీకు కాదనుకో, వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? మనం కూడా బుద్ధి లేనోడ, ఈడికి కారు రాదు, ఈడికి సైకిల్ రాదు, ఈడికి ఏది రాదు, వేస్ట్ ఫెలో, ఇంకా వాడికి ఏది రాదు మరి, రైట్? మనం కూడా పెయిన్ చూపిస్తున్నాం. పెయిన్ అంటే నీకేం రాదురా, అది పెయిన్ కదా? చెప్పండి. ఇప్పుడు మన పిల్లవాడికి రావాలి కోరికే, కానీ రాదు అని చెప్తే వాడికి పెయిన్ కదా. మా అమ్మ రాదంటది, మా నాయన రాదంటాడు, మా ఫ్రెండ్ రాదంటాడు, ఎవరు రాదంటాడు, నాకు రాదని హీ విల్ ఫ్రేమ్ హిమ్సెల్ఫ్. నాకు రాదు అని. అమ్మ నాకు రాదమ్మా సైకిల్ తొక్కడం, అమ్మ నాకు బైక్ చేయడం అస్సలు రాదమ్మా. ఎందుకంటే నువ్వే చెప్పినావు, అరే నీకు రాదురా వేస్ట్ ఫెలో, నీకు రాదు, పీక వదిలే. నువ్వు దొక్కుతుంటే నాకు గుండె కొట్టుకుంటుంది, వాడు దొక్కితే నీకు గుండె కొట్టుకునేది ఏంటి? అది కొట్టుకుంటే నీ ప్రాబ్లం నువ్వు చూసుకో, వాడికి నీకేం సంబంధం, వాడు నేర్చుకుంటాడు పైన కింద పడి. అర్థమవుతుందా? సో మనం కూడా ఈ నెగిటివ్ లాంగ్వేజ్ ఆపాలి పిల్లలకి విషయంలో. ఎందుకంటే పిల్లల విషయంలో కానీ మన విషయంలో కానీ ఆ నెగిటివ్, చాలా మంది మనం ఏంటంటే నెగిటివ్ లాంగ్వేజ్తో మొదలు పెడతాం. వాడికి మార్కులు రాదనుకో, అబ్బా ఈడ్రా, ఈడికి ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, బుద్ధి లేనోడు, వీడికి మార్కులు రావు ఏం రావు. కాదండి, ఒక తల్లిగా, ఒక అమ్మగా, ఒక నాన్నగా మనమైతే ఆ మాట అనొద్దు. వాడికి ఏం మార్కులు వస్తే తర్వాత సంగతి. 0 మార్కులు వచ్చినప్పుడు కోటీశ్వరుడు ఉన్నాడండి. అర్థమవుతుందండి? 0 మార్కులు వచ్చినవాడు థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చదివాడు, ఎంత డిగ్రీలు చేశాడు? అర్థమవుతుందండి? 6వ తరగతి ఫెయిల్ అయిన ఐన్స్టీన్ ఎవరు? ఐన్స్టీన్ వాళ్ళ అమ్మ ఏం చేసింది? వాళ్ళ అమ్మ గొప్పగా పెంచింది. అరే నీ స్కూల్లో ఉంచుకోండిరా, పనికి మళ్ళీ ఉంచితే నీకు బుద్ధి లేదు, అందరం చెడగొడుతున్నావు అంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, అన్న నీ అంత మంచి పిల్లవాడు లేడు, ఓకే, నీకు చదువు చెప్పాలంటే ఈ స్కూల్లో చదువుకోరంటే, నీకు చాలా ఐక్యూ ఉంది, నేను పెద్ద స్కూల్లో జాయిన్ చెప్పించాలని పంపించేశారా ఇంటికి అని చెప్పింది. వాళ్ళు ఎందుకు పంపించారు? మీ పిల్లవాడిని ఇక్కడ ఉంచుకోమండి, వాడు వేస్ట్ ఫెలో, వాడు ఎందుకు పనికిరాడు, తీసుకెళ్ళండి అన్నారు. కానీ వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, నాన్న నిన్ను గొప్ప వ్యక్తి అని చెప్పారు, నీకు ఇంత ఐక్యూ ఉందట, నువ్వు చాలా ఇన్నోవేటివ్గా ఉంటావట, ప్రతిదాన్ని గెలుపుతావట, ప్రతిదాన్ని కింద పోస్తావట, ప్రతిదాన్ని తుంచుతావట, ప్రతిదాన్ని పగలు కొడతావట. అందుకని అమ్మ మీ పిల్లవాడిని మంచి టాలెంటెడ్, ఇంకా మాకంటే గొప్ప స్కూల్స్ ఎక్కడ ఉండొచ్చు అక్కడ జాయిన్ చేపిస్తే మీ పిల్లవాడు బాగా షైన్ అవుతాడని చెప్పారని చెప్పిందట వాళ్ళ అమ్మ. అది వాడు నిజమే అనుకున్నాడు, నిజమే అనుకున్నాడు, అంతే, అయిపోయింది, నిజమైపోయింది. అర్థమవుతుందండి? అలా మనమే ఉండరు, నీకు ఏం రాదు ఏం రాదంటే ఏమొస్తుంది? అసలు అన్ని పనులు బాగా చేస్తున్నా మాస్టర్. ఏదండి? అర్థమవుతుందా? సో అందుకని మన లాంగ్వేజ్ కూడా చాలా ఉండాలి. పిల్లలతో మనం మాట్లాడేటప్పుడు ఎస్ మనకు తెలుసు వాడికి రాలేదంటే ఎవడంటే రావద్దని చదువుతాడండి, వాడికి రావాలనే చదువుతాడు. అర్థం కాకపోవడమో, ఆ రోజు నిద్రపోవడమో, ముందు రోజు ఏదైనా సినిమా చూడడమో, లేకుంటే ఏదైనా వేరే విషయంలో ఫోకస్ చేయడం ఏదో ఉంటుంది. వాడికి కూడా చదవాలనే ఉంటుంది కదా, కానీ చదవలే. ఇదే మనం చెప్పినట్టే చెప్పాడు, చదవాలని ఉంది కానీ చదవలేదు మమ్మీ. చదవకుంటే ఏమొస్తుంది? ఏం రాదు కదా. చదవాలని ఉంది కానీ చదవలేదు కదా. చదివితే వచ్చేది. మమ్మీ నేను చదివితే చించేస్తా, చదివితే చించుతావు కానీ చదివితే కదా, రైట్? అర్థమవుతుందండి? సో అందుకని మనమైతే యాజ్ అ పేరెంట్గా మనం ఎప్పుడు డిస్కరేజింగ్ వర్డ్స్ వాడొద్దు, రైట్? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్స్. ఎందుకంటే మన కోరిక ఏంటి? వాడు చదవాలి, బాగుపడాలి కదా. సో మనం అదే చెప్పాలి, నాన్న చేద్దాం, ఈసారి తక్కువ వచ్చాయి కదా, హౌ కెన్ వి ఇంప్రూవ్ దిస్ నెక్స్ట్ టైం, విల్ వర్క్ ఇట్ ఆన్ దట్. ఓకే, సో ఇప్పుడైతే మనం అనుకున్నట్టుగా రాలేదు, నెక్స్ట్ టైం ఏం చేద్దాం ఆలోచన చేద్దాం, రైట్? ఎస్, నీకు కొంచెం ఇబ్బంది నాకు అర్థమైంది, దీనికోసం ట్యూషన్ పెట్టిద్దామా, లేకపోతే ఇంకోటి చేద్దామా, ఏదో ఒకటి చేద్దాం. ఇలా అయితే నువ్వు రోజు స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తే 2 మార్కులు కూడా రావట్లేదు, దట్స్ ఓకే, మనకి ఇప్పుడు తెలిసింది కదా, నెక్స్ట్ ఏదో ఒకటి చేద్దాం, విల్ డూ సంథింగ్ అని చెప్పాలి. తప్పితే మనం డిస్కరేజ్ చేయదు. డిస్కరేజ్ చేస్తే ఏమైంది? ఈ విల్ 2 రోజుల తర్వాత వాడు యాక్సెప్ట్ చేసేస్తాడు, నేను ఏం చేసినా మార్కులు రావు కదా, ఏం చేసినా మా అమ్మ తిడతాడు కదా, ఇంకంతే అయిపోయింది, ఇంకేంది? అర్థమవుతుందా? 3వ రోజు నుంచి వదిలేస్తాడు, కావాలంటే నువ్వు వచ్చి రాసుకో మమ్మీ అంటాడు. నేను ఏం రాసినా రా మమ్మీ, నువ్వు వచ్చి రాసుకో, ఎక్కువ మార్క్ అర్థమవుతుందండి, ఎక్కువ మార్కులు నువ్వు వచ్చి రాసుకుంటాడు, అయిపోయింది. బికాస్ హీఈస్ నాట్ ఎనీ, యూఆర్ నాట్ గివింగ్ ఎనీ క్లూ. వాడికి ఎలా చేయాలో చెప్పట్లేదు, తిడుతున్నావు అంతే. నీకు మార్కులు రావరా, నీకు బుద్ధి లేదురా, నీకు తెలియలేదురా, నువ్వు వేస్ట్ అంటున్నావు. ఎట్లా మార్కులు రావాలి? నువ్వు తిడితే మార్కులు వస్తాయా? సో యూఆర్ నాట్ గివింగ్ ఎనీ సొల్యూషన్, రైట్? నీకు మార్కులు రావాలంటే ముందు ధైర్యం ఇవ్వాలి, నమ్మకం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి, ఆపర్చునిటీస్ కల్పించాలి, కొత్తగా ప్రయత్నం చేయాలి. ఏదైనా చేస్తే మార్కులు వస్తాయి. ముందు అన్నిటికంటే బోలా నమ్మకం ఇవ్వాలి. నాన్న నీకు ఊరుకోరా, నీకు తెలియదు, నువ్వు అంతే, నువ్వు చాలా గొప్పవాడు, ఎప్పుడప్పుడు అలా అవుతుంటుంది, నేను చేస్తే కదా, ఏదో ఒకటి చూద్దాం కదా, నువ్వు అమ్మకు నువ్వు చెప్పాలి. అర్థమవుతుందా? వాడికి ఎన్నో వస్తే తర్వాత సంగతి. అమ్మకు నువ్వు పక్కన కూర్చొని పొద్దు నుంచి పొడుస్తావు నువ్వు అనుకో,
నీకు రావురా భయ్, నువ్వు అదిరా భయ్, నువ్వు ఇదిరా భయ్, నువ్వు పిక్తావు భయ్, నువ్వు కింద పడతావురా అంటే పట్టుకోముందే కింద పడతావు. కింద పడితేనే కదా పైకి లేసాము. ఎవరైనా కింద పడకుండా నడిచారా మీలో? కింద పడకుండా నడిచేసామా అండి? 6 నెలలు కింద పడితే 10 నెలల తర్వాత నడిచాం. అర్థమైతే 12 నెలలు కింద పడుతూనే ఉన్నాం లేచినప్పుడల్లా. తర్వాత 15 నెలలకు 2 సంవత్సరాలకు ఏదో పట్టుకొని నిలబడ్డాం కదా. సో అన్నిసార్లు కింద పడితేనే పైకి లేస్తాం. అర్థమవుతుందా? ఒకసారి కింద పడితే రాదంటే ఎట్లా? రైట్? ఒకసారి పడినా కరెక్ట్, ముందు ప్రయత్నం చేస్తున్నాడు కదా. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ ద ఎఫర్ట్. అంతే. ప్రయత్నం చేస్తే సక్సీడ్ అవుతాడు. అది ఒకటోసారా, రెండోసారా, మూడోసారా, ఐదోసారా, 100సారా, వాడి శక్తిని బట్టి వాడు ప్రయత్నం చేస్తే సక్సీడ్ అవుతాడు. ప్రయత్నం చేసే శక్తి మనం ఇవ్వాలి, నమ్మకం మనం ఇవ్వాలి. సో అందుకని మీరు పెయిన్ అండ్ ప్లెజర్ ప్రిన్సిపల్ అర్థమైతే ఎప్పుడు పెయిన్తో మీరు అటాచ్ చేయకండి. ఏదైనా మీ లైఫ్లో కావాలంటే పెయిన్తో అటాచ్ చేయకండి. సార్ నేను కోటీశ్వరుని అవ్వాలి, పెయిన్తో అటాచ్ చేయకండి. డబ్బు లేని ఏం లేవు సార్, డబ్బు ఉంటే కదా సార్, మాకెవరు విలువ ఇస్తారు సార్, మమ్మల్ని ఎవరు చూస్తారు సార్, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్, ఇది సార్ అది సార్ అంటే అదే ఉంటుంది పొద్దు నుంచి సాయంత్రం వరకు. రైట్? ముందు మిమ్మల్ని మీరు మంచిగా రెడీ అవ్వండి, మంచిగా డ్రెస్ వేసుకోండి, ఇంకా కావాలంటే మంచి కోట్ వేసుకోండి, మంచి చీర కట్టుకోండి, మంచిగా బొట్టు పెట్టండి, టిక్టాప్గా ఈమెంటర్ పోయి కోటీశ్వరం కలిసినట్టుంది. మన దగ్గర కోటి ఉండే కెరళ కోట్ ఉంటే చాలు. ఇదే కోటి, ఇదే కోటి. అర్థమవుతుందా? కోటి ఉందండి. ఎన్ని కోట్లు ఉన్నాయి? 2 కోట్లు ఉన్నాయి. నీ మన అర్థమవుతుందండి. నీ మనసులో గొప్పతనం ఉండాలండి. నేను చెప్పేది ఏంటంటే నువ్వు మనసులో గట్టిగా ఉండాలి. ఎస్, బయట పోతే ఈడేమనుకుంటాడు? కొంతమంది పెళ్ళిళ్ళకి కూడా పోరు. ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకునేది ఏందా? నీ దగ్గర డబ్బులు ఉంది, ఓకే. డబ్బు లేదు, ఓకే. అయితే ఏంటి ఇప్పుడు? నీ దగ్గర డబ్బులు అయితే నేను వచ్చిస్తానా? వాళ్ళైతే అనేవాడు వచ్చిస్తాడు, ఎవడే మీడు కదా అంటాడు. అంటే నీకేంటి? అర్థమవుతుందా? నువ్వు ఉన్నా అంటాడు, నువ్వు లేకుండా అంటాడు. ఒకవేళ అన్ని ఉంటే ఇంకో ఏదో ఒకటి పట్టుకొని వచ్చి అంటాడు అనేవాడు. అర్థమవుతుందండి? అనేవాడు ఏదో ఒకటి కారణం పట్టుకొని వచ్చి అంటాడు. ఈరోజు డబ్బు లేదు కాబట్టి అంటాడు, రేపు డబ్బు ఉంటే ఇంకోటి పట్టుకొని వస్తాడు. సో అనేవాడు ఎట్లయినా అంటాడు. మాకు అనవసరం అది. రైట్? మనం దానికోసం భయపడొద్దు. వీఆర్ నాట్ లివింగ్ ఫర్ అదర్స్. అర్థమవుతుందండి? యూ లీడ్ యువర్ లైఫ్. ఉంటే ఉంది, లేకపోతే లేదు. ముందు లేదని చెప్తే ఉండడం ఎలాగో ముందుకెళ్తాం. మనందరం ఏంటంటే లేదు కాబట్టి దాచిపెట్టాలని చూస్తాం. ఎట్లయినా బయటపడ వీళ్ళు, నేను డబ్బు లేదని బయటపడొద్దు. మరి ఇదేంది ఇది? డబ్బు లేదంటే డబ్బు లేదురా భయ్. ముందు నువ్వు గట్టి చెప్తే డబ్బు లేదు నాకని డిక్లేర్ చేస్తే డబ్బు సంపాదించాలని కోరిక వస్తుంది. డబ్బు ఉందో లేదో హైడ్ చేస్తే ఎప్పుడు నువ్వు ఉందని చెప్తావు, ఎప్పుడు లేదని చెప్తావు, ఎప్పుడు సంపాదిస్తావు, ఎప్పుడు ఆలోచన వస్తుంది, ఎప్పుడు పని చేస్తావు. రైట్? ముందు డబ్బు లేదని డిక్లేర్ చేయి. అరే నాకు డబ్బు లేదురా బైక్ కానీ కష్టపడుతున్నా బస్. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళా కొట్టాల్సిందే. ₹1,00,000 అకౌంట్లో ఉండాలి. చిట్టికేస్తున్నా, ₹1,00,000 వస్తుంది నా అకౌంట్లోకి. చిట్టికేస్తున్నా, ₹1,00,000 పడుతుంది చూడు. దట్స్ ద కాన్ఫిడెన్స్. అర్థమవుతుందండి? సో అలా మీరు మీ మనశ్శక్తిలో దాన్ని నింపండి, దాన్ని ఇచ్చేయండి. ప్లెజర్తో నింపండి, ప్లెజర్తో నింపండి. ప్లెజర్ని ప్లెజర్తో రీప్లేస్ చేయండి, పెయిన్ని పెయిన్తో రీప్లేస్ చేయండి. రైట్? అలానే హ్యాబిట్లో ఇంకొక చిన్న లక్షణం ఉందండి. మనందరికీ తెలియదు ఏంటంటే ఒక చిన్న మీకు మీకు నాకు ఇంకొక 10 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. ఈజ్ దట్ ఓకే టు ఆల్ ఆఫ్ అస్? 10 minutes ఉందా మన దగ్గర? ఈజ్ దట్ ఓకే? ఎస్ 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 ఓకే నో సార్. ఎస్ నో ఎస్ నో ఎస్ నో. ఓకే సార్. ఓకే. రైట్? రైట్. సూపర్ అండి. సో ఈ హ్యాబిట్స్లో ఇంకొక లక్షణం ఏంటంటే హ్యాబిట్స్ ఎస్ ఓకే రైట్. క్విక్గా క్లోజ్ చేద్దాం. సో మీ స్లైడ్ మీద ఒకటి కనిపిస్తుంది. సో నేను ఏం చెప్తున్నానంటే రైట్, కిరణ్ గారికి నేను ఏం చెప్తున్నానంటే కిరణ్ గారు చాలా మ్యాథ్స్లో ఎక్స్పర్ట్. ఆయన చాలా పెద్ద సైంటిస్ట్. రైట్? ఆయనకి తెలియని లెక్కలు ఆయన ఏం లేవు. కాకపోతే కిరణ్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. కిరణ్ గారు, మీకే క్వశ్చన్. చెప్పండి సార్. యా. సో మీకు ఏంటంటే మీకు క్వశ్చన్ ఇద్దామంటే కూడా సో ఇక్కడ ఏంటంటే ₹1 నోట్ ఉందండి. ఇలా మీకు మల్టిపుల్స్ ఆఫ్ ₹1 ఒక 31 days ఇస్తాను. రైట్? ఇక్కడ మీ దగ్గర ఒక 20 lakhs మనీ ఉంది. ఓకే? సో యూ కెన్ ఓకే. చూస్ ఎనీ వన్ ఆఫ్ దీస్. మీరు ఏది కోరుకుంటారు? ఇక్కడ 20 lakhs ఉంది, ఇక్కడ ₹1 ఉంది. ఇక్కడ ఏమో ₹1 ఇంటూ 31 days మల్టిప్లై చేసిస్తాను. ఇక్కడైతే మీకు ఇమీడియట్ ఇప్పుడే 20 lakhs మీ అకౌంట్లో పడతాయి. మీరు ఎస్ అంటే పడతాయి. వాట్ యూ చూస్? ₹1 చూస్ చేసుకుంటాను సార్. ఎందుకండి? డే బై డే మల్టిప్లై చేసినప్పుడు చాలా అమౌంట్ వస్తుంది సార్, మోర్ దాన్ ఎంత 20 వస్తుంది lakhs. చెప్పండి. 1 ఇంటూ 31 days మల్టిప్లై చేద్దాం. ఎంత వస్తుంది చెప్పండి. సరే, కిరణ్ గారిని పక్కన ఉంచుదాం. కిరణ్ గారు ఈలోపు లెక్కేస్తూ ఉంటారు ఎంత ఇద్దో. రైట్? శివ గారిని అడుగుదాం. శివ సార్ కొంచెం ఫాస్ట్గా చెప్పాలి. శివ గారు, మీకు ఇక్కడ 20 లక్షలు ఉంది, ఇక్కడ ₹1 ఉంది.
ఇక్కడ 1 into 31 వస్తే ఇక్కడ 20 lakhs ఇప్పుడు వచ్చేస్తే మీ అకౌంట్లో. జస్ట్ నేను మొత్తం రెడీ పెట్టుకున్నా, బటన్ కొట్టేస్తున్నా. సో ఏం కావాలి మీకు చెప్పండి, ఫాస్ట్ చెప్పండి. 1 rupee, sir. 20. అందరూ 1 rupee. మీరంతా దుమ్ము లేపుతున్నారు. ఓకే, నవీన్ గారు మీకేం కావాలి It సార్? will be more than 36 crores, sir, after end of the month. రైట్. సో మీరంతా తెలియగలరు కాబట్టి చూస్ చేసుకున్నారు. లేకపోతే మనకి ప్రపంచం ఎలా కనిపిస్తుంది అంటే, ఇక్కడ మనం దారిని పోతున్నాం, ₹1 అక్కడ బోర్డు పెట్టారు, ₹1 × 31 days ఇస్తాను, అక్కడ బాక్సులో మొత్తం కుప్పలు పోసిన 20 లక్షలు. జనరల్గా మనం ఏమనుకుంటే అదే గొప్పది అనుకుంటాం. కానీ లైఫ్లో గొప్పది ఏంటంటే కాంపౌండింగ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. కాంపౌండింగ్ ఏమంటాం అంటే 8th వండర్ అంటాం. మన హ్యాబిట్స్లో కూడా ఇదే అండి వండర్. హ్యాబిట్స్లో కూడా ఇదే వండర్. ఎలాగైతే చూడండి, మనం నెలకి ₹1000 సేవ్ చేస్తాం. 36 సంవత్సరాలు ప్రతి నెల ₹1000 సేవ్ చేస్తే మీరు రిటైర్ అయ్యే నాటికి ఒక 60 లక్షలు. అమ్మ 60 లక్షల మొత్తం నేను నెలకి ₹1,00,000 జీతం వచ్చి కూడా 60 లక్షలు మిగిలించలేదు కదరా అంటాం. కానీ ఆ ₹1,00,000 జీతాలు ఎట్లా పోయినా తెలియదు. ఆ లక్షలో 2000 సేవ్ చేసిన ఈ 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు తిరిగేసరికి 60 లక్షలే మన ఇంటికి వస్తాయి. అర్థమవుతుందండి? సో దీంట్లో జరిగింది ఏంటంటే కాంపౌండింగ్. జరిగింది ఏంటి? కాంపౌండింగ్. చిన్న అలవాట్లు పెద్ద ఫలితాలు. టైనియస్ట్ హ్యాబిట్స్ రిమార్కబుల్ రిజల్ట్స్. చిన్న మార్పులు పెద్ద ఫలితాలు. మనం చేయాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడూ ఒకటి చెప్తుంటాను, టైప్ ఇన్ ద చాట్ బాక్స్ 1% ఇంప్రూవ్మెంట్ ఈచ్ సింగిల్ డే. ఇది మంత్రం అండి. ఇది ₹1 కావచ్చు, కానీ ₹1 ప్రతిరోజు మల్టిప్లై అయింది. అది అక్కడ ఉండేది. అర్థమవుతుందండి? ₹1 కాదు అది. ₹1 ఇంటూ మల్టిప్లికేషన్ ఆఫ్ ఈచ్ సింగిల్ డే. పక్కన మేబీ 20 లక్షలు డబ్బు ఉండవచ్చు, అది అది పెద్దగా కనిపిస్తుంది. కానీ ఇఫ్ యూ సీ ద కాంపౌండింగ్ చూస్తే మనం మతిపోతుందండి. ఇలా ₹1 ఎవ్రీ టైం మల్టిప్లై చేస్తే 31 days ఇస్తే అది క్లోజ్గా ఎంత అవుతుంది? 53 కోట్లు అవుతుంది. అర్థమవుతుందండి? ఇలా ప్రతిరోజు ₹1 మల్టిప్లై చేస్తే 31 days అది 56 కోట్లు అవుతుంది. కానీ మీకు అది కనిపించదండి, అది కనిపించదు. ఎలాగైతే మన ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు వేసుకుంటే నెల 1000 2000 వేసినా 30 సంవత్సరాల తర్వాత అది ₹1,00,00,000 అవుతుందో, అలానే కాంపౌండింగ్ అంటే ఏంటంటే చిన్న చిన్న మొత్తాలు లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అక్కడ జరిగింది ఏంటంటే టైం ఎఫెక్ట్ అండి. మన అలవాట్లో కూడా గొప్పతనం ఏంటంటే టైం ఎఫెక్ట్. మీరు చిన్నదే సార్, నేను 1 గ్రామ్ తగ్గాను సార్, 1 గ్రామ్ తగ్గారు కదా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ నేను 10 గ్రాములు తగ్గాను సార్, 10 గ్రాములు తగ్గారు కదా. సార్ నేను 50 గ్రామ్స్ తగ్గాను సార్, 50 గ్రామ్స్ తగ్గారు కదమ్మా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఎవరి దగ్గర పోవాలి, రేపు పొద్దున కల్లా జీరో సైజ్ కావాలి, ఎల్లుండి పొద్దున కల్లా 100 కేజీలు కావాలి. రేపు పొద్దునకి 0 అయితే మళ్ళీ ఎల్లుండి 100 కేజీలు అవుతామమ్మా. దర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. అర్థమవుతుందా? ఏదైనా మన లైఫ్లో కన్సిస్టెంట్గా ఉండాలంటే కన్సిస్టెంట్గా ఉండాలి, అది గ్రాడ్యువల్గా జరగాలి. దాన్నే మనం ఏమంటాం అంటే సైంటిఫిక్ లాంగ్వేజ్లో, మైండ్ లాంగ్వేజ్లో 1% ఇంప్రూవ్మెంట్ ఈచ్ సింగిల్ డే. మీరందరూ కూడా మీ లైఫ్లో 1% ఇంప్రూవ్మెంట్ ఈచ్ సింగిల్ డే. దేస్ అ లాజిక్. సార్ నేను నడవాలి, ఫస్ట్ నడవద్దు, పొద్దున 5ంటికి లెగవండి. దట్స్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, లేసి గ్లాస్ వాటర్ తాగి సోఫా మీద కూర్చోండి. దట్స్ ఫర్ నెక్స్ట్ 1 month. నెక్స్ట్ 1 month జస్ట్ షూ వేసుకొని పార్క్లో వెళ్ళి కూర్చోండి. నెక్స్ట్ 3 months మీ పార్క్లో ఒక 2 rounds కొట్టండి. నెక్స్ట్ 3 months ఒక 10 minutes నడవండి. తర్వాత మీరు వద్దన్నా నడుస్తారు. వర్షం పడ్డ తొంకలైపోయినా మీరు నడిచి వస్తారు. ఎందుకంటే దట్స్ అ డిఫాల్ట్ బ్రెయిన్ కనెక్షన్, రైట్? మిమ్మల్ని వేరే పని చేయనిది ఆ పని చేయకుండా, బికాస్ దట్ ఈస్ హౌ ఇట్ హాస్ బీన్ వైడ్. మీరు 12 నెలలు ఒక పని కన్సిస్టెంట్గా ఒక ఆలోచనతో చేశారు కాబట్టి 13 నెలలు వద్దన్న పని చేస్తాం అంతే. అర్థమవుతుందండి? మనందరం ఏం చేస్తామంటే, పక్కింటి ఝాన్సీ పోతే డాక్టర్ గారిని రమ్మంటుంది. డాక్టర్ గారు అబ్బా మా ఝాన్సీ అయితే పిలిచింది అని ఆమెతో పాటు పోతే ఆమె ఏం చేస్తుంది? ఆమె 20 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఉంది ఆ పార్క్లో. ఏమో కూడా ఆమె ఏమంటే తిరుగుతుంది పోయి. ఆమె గంట సేపు తిరుగుతుంది, ఏమో గంట సేపు తిరుగుతుంది, పొద్దున వచ్చి కింద పడుకుంటుంది. అబ్బా ఏంటో కాళ్ళ నొప్పులు, ఇవన్నీ కష్టాలు, అబ్బా ఏందో. అర్థమవుతుందండి? ఝాన్సీ గారు చేస్తున్నారు, 20 ఏళ్ళు చేస్తున్నాడు. ఝాన్సీ రమ్మంటే నువ్వు చేస్తే ఎట్లండి? నీకు ఈరోజు ఫస్ట్ రోజు కదా, నువ్వు ఫస్ట్ రోజు ఇట్లాగే మొదలు పెట్టాలి. ఝాన్సీతో మనకు పోటీ లేదు. అర్థమవుతుందా? ఝాన్సీ గారు పిలిచినా, మేడం చాలా థ్యాంక్ యూ మేడం, నేను వచ్చి ఊరికి కూర్చొని చూస్తూ ఉంటాను. ఆమె తిట్టుకుంటుంది, ఈమెంటి పిలుస్తూ వచ్చి చూస్తుంది, కూర్చుంటుంది, నడవదు, పెట్టదు, పనికి మాలింది అనుకుంటుంది. పనికి మాలింది ఏం కాదండి, దిస్ ఈజ్ అ సైన్స్. అర్థమవుతుందండి? ఆమె మీలాగా నడిస్తే 3వ రోజు మేము పిలిచిన మీ ఫోన్ కూడా ఎత్తదు. 6ంటికి మీరు ఫోన్ చేస్తాడు, 5:30 ఫోన్ ఆపేసి పక్కన పెట్టేస్తుంది. ఎవరి రోజు తలకాయ నొప్పి, ఎవరు అమ్మటది, పోయినప్పటి నుంచి నాకు కాళ్ళ నొప్పులు వస్తే ఉపయోగం లేదు, ఏం లేదు అంటది. బికాస్ ఆ ప్రాసెస్ ఈజ్ రాంగ్ అండి. మీరు ఏం చేయాలంటే 1% ఇంప్రూవ్మెంట్. అర్థమవుతుందా? మీ లైఫ్లో ఏది కావాలని మీరు జిమ్కి వెళ్ళారు, ఒకే రోజు తీసుకొని డంబెల్ చేసి ఒక 100 కేజీలు ఎత్తారనుకోండి, 2వ రోజుకి ఈ చెయ్యి లేకపోతే ఇక పైకి. బికాజ్ మనందరం చేసే పని అదే.
పోయి వచ్చినవాడు అన్ని చేసేయాలి, ఫస్ట్ రోజు అన్ని చేసేయాలి, సెకండ్ రోజు ఎన్ని తగ్గాలి? నెలలో తగ్గిపోవాలి సార్, నెలలో తగ్గొద్దు బాస్. నెలలో తగ్గడం అనేది చాలా గ్రాడ్యువల్ ప్రాసెస్, చాలా గ్రాడ్యువల్గా తగ్గాలి. జస్ట్ ఫస్ట్ నెలలో 1 kg తగ్గాలి, సెకండ్ మంత్లో 2 kg తగ్గాలి, 6 మంత్లో 4 kg తగ్గాలి, 12వ మంత్లో 10 kg తగ్గాలి. ఇంకా 10 kg తగ్గే కదా ఇంకా అట్లనే ఉంటావు ఏం చేసినా, బికాస్ దట్స్ ద ప్రాసెస్ వాట్ అడాప్ట్. ఎంతమందికి అర్థమవుతుందండి? మన లైఫ్లో ఏదైనా రావాలంటే 1% ఇంప్రూవ్మెంట్. మీరు చదవాలంటే రోజు బుక్లో ఒక హాఫ్ పేజ్ చదవండి, పూజ చేసిన వెంటనే ఒక 10 minutes చదవండి, అంతే. యూ హ్యావ్ టు సే ప్రతిరోజు నేను చదవలేని వాళ్ళందరూ ఇప్పుడు మనసులో గాలిగా చెప్పండి, నేను పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసే ముందు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు చదువుతాను, అంతే. మీరు ఏం చేయొద్దు. మీరు ఇలా తిరిగేసరికి 3 నెలల పుస్తకం అయిపోయి ఉంటుంది, అంతే. అర్థమవుతుందండి? మీరు 10 నిమిషాలు అన్నారు, 10 నిమిషాలు చదవరు. ఒక 3 నెల రోజులు అయిన తర్వాత అబ్బా ఏంటి 10 నిమిషాలు చాలా ఫాస్ట్గా అయిపోయింది, 20 నిమిషాలు చదవడం అనిపిస్తుంది. ఇంకొక 3 నెలల తర్వాత 20 నిమిషాలు అసలు ఏంటి చదవడమా, ఒక అరగంట సేపు చదవాలా, బికాజ్ చదవడం అలవాటు అయిపోతుంది. ఇక టైం చూసుకోరు, లేకుంటే ఫస్ట్ బుక్ పట్టుకుంటారు, అబ్బా 10 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు ఎప్పుడైంది, 10 నిమిషాలు ఎప్పుడైంది, 10 నిమిషాలు ఎప్పుడైంది, అబ్బా 10 నిమిషాలు కూడా కాలేదా, చాలా చికాకు. బికాస్ ఈవెన్ 10 నిమిషాలు కూడా ఒక యుగం లాగా ఉంటుంది, బికాజ్ మనం ఎప్పుడు చదవలేదు కదా. అందుకని ఫస్ట్ మీరు ఏం చేయొద్దు, 1% ఇంప్రూవ్మెంట్. బుక్ తీయాలి, పూజ చేయాలి, పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసే ముందు జస్ట్ ఒక 2 minutes, ఒక 5 minutes చదవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే చదవడం అనేది ఒక వైరింగ్ అవుతుంది, చదవడం అనేది ఒక అలవాటు అవుతుంది. ఎప్పుడైతే అది అలవాటుగా మారుతుందో ఒక 6 నెలలకు 3 నెలలకు చదవడం డిఫాల్ట్ అయిపోతుంది. రైట్? చదవడం కష్టం కాదు, చదవడంలో ఇబ్బంది లేదు, చదవలేననే ఆలోచన లేదు, చదువుతానో లేదో అనే డౌట్ లేదు, చదువుతాం అంతే. ఐఎమ్ ఎ రీడర్, ఐ లవ్ రీడింగ్, ఐఎమ్ ఎ వివిడ్ రీడర్, ఐ లవ్ రీడింగ్ బుక్స్, ఐ రీడ్ అట్లీస్ట్ 1 book a month. సో ఎప్పుడైతే ఇది వచ్చేసిందో ఏమవుతుంది, చదవడం అలవాటు అయిపోతుంది. దానికి ఏం చేసాం మనం, మేక్ ద స్మాలెస్ట్ థింగ్స్ ఫస్ట్. మనందరం ఏంటంటే పెద్దది పుస్తకం చదవాలి సార్, పుస్తకం ఎట్లా చదువుతాయి, 300 పేజీలు ఉంటుంది పుస్తకం, ఎట్లా చదువుతాం 300 పేజీలు ఓకే అంటే ఈరోజు ఒక్కరు చదువుతాయి సార్, కళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, అబ్బా పుస్తకం చదివితే కళ్ళ నొప్పులు వస్తాయి, కళ్ళ నొప్పులు ఇవన్నీ ఏంటో తీసి పక్కన పడేసి కళ్ళ నొప్పులు పోతాయి అంట. పుస్తకం చదివితే కళ్ళ నొప్పులు రాలే, చదివిన విధానానికి కళ్ళ నొప్పి వచ్చింది. నువ్వు ఇంతవరకు ఎప్పుడు పుస్తకం చదవలేవు, ఒకేసారి గంట సేపు ఎట్లా చదువుతావు పుస్తకం, చదివితే నొప్పులు వస్తాయి కదా. ఎప్పుడు మనం ఫోకస్గా ఇలా పెట్టుకున్న గంట సేపు చదివిన రోజు మన లైఫ్లో లేదు. ఒకేసారి పుస్తకం ఓపెన్ చేసి గంట సేపు, ఇప్పుడు గంపసారి చెప్తారు చదవండి రోజు బుక్ అని, చదివితే ఏమంటావు, గంట సేపు చదువుతావు. గంపసారి తెలియదు ఆయన ఎట్లా చదివిండు, ఆయన మహానుభావుడు, మనం చదవలేం పెట్టలేము ఉంటాం. ఆయన మహానుభావుడు, ఆయన మనలాంటి మనిషే, రైట్? బట్ దిస్ ఇస్ ఎ సైన్స్. మీరు ఏం చేయాలి, 1% ఇంప్రూవ్మెంట్. మీరు చదవాలంటే ఫస్ట్ కొత్త పని చేసేటప్పుడు స్మాలెస్ట్ థింగ్ కన్సిస్టెంట్గా చేస్తూ వెళ్ళాలి. ఎంతమందికి అర్థమైందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్, రైట్? అర్థమవుతుందా? సో ఇలా మీరు నెగిటివ్ వర్డ్స్ వాడకపోవడం, బలమైన సంకల్పాన్ని కలిగి ఉండడం, మొండి విశ్వాసంతో పనిచేయడం, మీ సెల్ఫ్ టాక్ని మేనేజ్ చేసుకోవడం, రైట్? అండ్ పాజిటివ్నెస్ని కలిగి ఉండడం, మీరు చేయాలన్న పనిని అతి చిన్న పనితో మొదలు పెట్టడం, అతి చిన్న పనిని కన్సిస్టెంట్గా చేయడం, రైట్? క్లియర్గా దాని గురించి అవగాహన ఉండడం, ఇవన్నీ కూడా ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ ప్యూర్లీ రిలేటెడ్ టు యువర్ మైండ్ పవర్, యువర్ ఎబిలిటీ, యువర్ సెల్ఫ్ టాక్. ఎప్పుడైతే ఇవి మనం అలవర్చుకుంటామో, మీరు అనుకున్నవన్నీ బయట కనిపించే బిహేవియర్స్, చదువు రాదు సార్, లెగవలేను సార్, డబ్బు రాదు సార్, డబ్బు లేదు సార్, ఉద్యోగం లేదు సార్, బరువు ఎక్కువ ఉన్న సార్, బరువు తక్కువ, ఇవన్నీ రిజల్ట్స్ మీద ఫోకస్ చేసి రిజల్ట్స్ని తెచ్చుకోలేము. అదే చెప్పాను, మీరు రిజల్ట్స్ మీద ఫోకస్ చేస్తే రిజల్ట్స్ రాదు. ఎందుకంటే రిజల్ట్ ఈస్ ద డిఫాల్ట్ ఆఫ్ సంథింగ్. Result is a default of your self-belief. Your result is default of your self-talk. Your result is default about your pleasure and pain. Your result is default because how you act and implement. కాబట్టి వీటిని మనం కరెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఉంటుంది. సో దానికోసం మీరు సపరేట్గా ఏం చేయొద్దు, రైట్? ఇవి కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పే ప్రయత్నం చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్, రైట్? ఇంకా మనం ఇలా ఎంతసేపు అని చెప్పుకోవచ్చు, బట్ దిస్ ఇస్ అ గ్లిమ్స్, చాలా పెద్ద సైన్స్ని మనకున్న కొద్దిపాటి టైంలో మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేశాను, రైట్? సో ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ అని కావాలంటే ఐ విల్ పోస్ట్ మై యూట్యూబ్ ఛానల్, చాలా డీటెయిల్ కంటెంట్ ఉంటుంది అండ్ హ్యాబిట్స్ అండ్ అదర్ థింగ్స్. మీరు అందులో టైం ఉన్నప్పుడు ఆ వీడియో చూడండి. ఎస్, సో మనకున్న టైం రీత్యా వీ కెన్ కన్క్లూడ్ దిస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సచ్ ఏ వండర్ఫుల్ సెషన్ సార్. అచేతన మనస్సు గురించి ప్రారంభించి గట్టిగా అనుకో అయిపోతావని, ఐడెంటిటీ బేస్ అప్రోచ్ అంటే ఏ విధంగా ఉంటుందో అని, ఇఫ్ యు థింక్ యు ఆర్ రైట్, యు ఆర్ ఆల్వేస్ రైట్, ఇఫ్ యు థింక్ యు కాంట్, దెన్ ఆల్సో యు ఆర్ రైట్ అని చెప్పేసి మీ నిర్ణయం అనేది మీ చేతుల్లో ఉందని అద్భుతంగా వివరిస్తూ
డోంట్ డూ వాట్ యు డోంట్ సే. ఏదైతే చెప్తావో అది మాత్రమే చెయ్యని చెప్పగానే చెప్తూ ప్లెజర్ అండ్ పెయిన్ అప్రోచ్, ఆ ప్రిన్సిపల్ని ఫాలో అయినప్పుడే మనము ప్లెజర్ని ప్లెజర్తో రీప్లేస్ చేయాలి, పెయిన్తో రీప్లేస్ చేసినప్పుడే నీలో హ్యాబిట్ అనేది నిర్మాణం అవుతుందని. ఓన్లీ ఇన్ ద బిగినింగ్లో నీకు ఏదైతే కష్టమవుతుందో ఆ కష్టాన్ని కంటిన్యూ చేస్తే నీ పర్ఫెక్ట్ అనేది హ్యాబిట్ అనేది నిర్మాణం అవుతుందనేది చాలా అద్భుతమైన సెషన్లో అద్భుతంగా సార్. సచ్ ఎ వండర్ఫుల్ సెషన్. నిజంగా మీ యొక్క మాటల ద్వారా మా యొక్క మైండ్ సెట్ని హీల్ చేశారు సార్. గ్రేట్ సార్, సచ్ ఎ వండర్ఫుల్ సెషన్. మీరు మాకు ఇంకా ప్రత్యేకం సార్. 54th బ్యాచ్లో సుధీర్ సార్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మీరు మాకు మెంటర్గా ఉండి అనుని